పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసం మా ప్రియ పరలోకపు తండ్రి, అయా ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అలాగే ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం ప్రభా. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, సంఘ బిడ్డలతో మాట్లాడండి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో మీరు మాట్లాడండి. నీ వాక్యము వెల్లడేవుడు తోడనే, చీకట్లో ఉన్న వారికి వెలుగును, గోతులో పడిన వారిని అది లేవనెత్తేదని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీ వాక్యమే మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగని భక్తుడు కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. యవనస్తులు దేని చేత తమ నడుతును శుద్ధిపరుచుకుందరు? దేవుని వాక్యము చేతనే కదా అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈరోజు ప్రకటించబడే వాక్యమైన నీటి ద్వారా నేను చేరువచ్చిన మేమందరము కూడా అయ్యా ఉతక స్నానం చేపట్టడానికి సహాయం చేయండి. అలాగే ప్రతిదినం అనుదిన ప్రార్థన, ఆదివారం ఆరాధనకు వచ్చేవారందరూ కూడా మరి ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకు రావాలి అనేది అయా సేవకునిగా నీ సన్నిధిలో నేను చేస్తున్న ప్రార్థన. మీరు ఆలకించి ఆమె నేను పలికారని నమ్ముతున్నాను. వీళ్ళందరినీ ప్రేరేపించి నడిపిస్తున్నందుకు వందనాలు. ఇంకనూ కూడా అనేక మంది ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా మీరు నడిపించండి. దైవజనుని మాటకు విధేయత కలిగిన వారు దీవించబడినట్లుగా లేఖనాలు మేము ఎన్నో సందర్భాల్లో చూస్తున్నాం. అయా దైవజనుని మాటకు విధేయత చూపించి చేరి వస్తున్న బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా ప్రతి వారి కుటుంబానికి, వారి బిడ్డలకు క్షేమం కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వారి ప్రయాణంలో శుభం కలిగింది, వారి అక్కర్లు తీర్చబడ్డాయి, వారి ఆలోచనలు నెరవేర్చబడ్డాయి, వారి పనులు సఫలపరచబడ్డాయి. ఎన్నో ఉరికంబాల నుంచి తప్పించబడ్డారు, రాజ్యాలను జయించారు, సింహాల నోళ్లను మూశారు. ఉపవాస ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థనలు ఎంతో శక్తి ఉందని ఆయా బిడ్డలు గ్రహించడానికి సహాయం చేయండి. ఒక ఆదివారానికి పరిమితం కాకుండా వారానికి ఒక పర్యాయం ఉపవాస ప్రార్థనలో కూడా కుటుంబ సమేతంగా నీ బిడ్డలు వచ్చినట్లుగా సహాయం చేయమని మరొకసారి వాక్యమును బట్టి ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచుమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు పురుషులకు స్త్రీలకు వందనాలు. శ్రద్ధ భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ వారంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ఆలోచన, ప్రేరేపణ. ఒకరోజు సోమవారం అనుకుంటే, బహుశా మంగళవారం ఉదయం 2:30 మెలకు వచ్చింది. ఎందుకో హృదయంలో భారం. ఆ భారాన్ని బట్టి దేవుడు ఇచ్చినటువంటి మాటని ప్రసంగం సిద్ధపడడానికి జరిగింది. దేవుని కృప. ఏదైనా ఒక చిన్న అంశాన్ని దైవజనుడు మాట్లాడినప్పుడు ఆ అంశం నాతోనే దేవుడు మాట్లాడాడు అనే స్పందన ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇది వాళ్ళ కోసం వీళ్ళ కోసం అనే ఆలోచన అసలు మనకు రావటమే తప్పు. వాక్యం అనగా దేవుడు, వాక్యం మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే భావన మనలో కలిగి ఉండాలి ఖచ్చితంగా. ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే శకునము. రాసుకోగలిగిన వారు రాసుకోండి, లేదా హృదయం అనే పలక మీద రాసుకునే వాళ్ళు కూడా రాసుకోండి. ఈ పుస్తకాల మీద అయినా చెరిగిపోతాయేమో, కానీ హృదయం అనే పలక మీద రాస్తే అన్నిటికీ చెరిగిపోవు. కాబట్టి ఈరోజు మన వాక్య పాఠ్యాంశం ఈ జ్ఞానేంద్రియాలు, చెవి, ముక్కు, నాలుక అనే టైటిల్ స్టాటస్లో చూసి ఓ తమ్ముడు నాకు మెసేజ్ పెట్టాడు. ఏంటన్నా చిన్నపిల్లలలాగా చెవి, ముక్కు, నాలుక అంటావు అని పెట్టాడు. నేనన్నాను, ఇవి ఆత్మీయ పాఠాలు తమ్ముడు, వీలైతే ఒకసారి వినండి అని పెట్టాను. ఇంకా అంతకుమించి ఎక్కువ పెట్టకూడదు కూడా. మంచిది అని పెట్టాడు. సరే, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, పాఠాలు ఇవి. తను తెలుసో తెలియక ఆ మాట అన్నాడు, కానీ వాస్తవంగా ఇవి పాఠాలే. స్కూల్లో నేర్చుకునే పాఠాలు పిల్లలకి ఈ భూమి మీద ఉన్నంత వరకే ఉపయోగపడతాయి. ఈ ఆత్మీయ పాఠాలు మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. ఈరోజు మన వాక్య పాఠ్యాంశం ఏంటంటే, మనం ఏం నేర్చుకోబోతున్న వాక్యం ద్వారా అంటే శకునము అనే మాట గురించి అసలు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది. దీన్ని వివరించే ముందు ఈ మాట చెప్పాలి. ఎందుకంటే విగ్రహారాధికులు, అన్యులు అనేక మంది మాటలు వింటున్నారు కాబట్టి, యూట్యూబ్ ద్వారా రికార్డ్ అవుతుంది కాబట్టి, ఎప్పుడు కూడా నేను అన్యదా మాట్లాడను కాబట్టి, ఎవరిని విమర్శించే విధంగా నేను మాట్లాడను కాబట్టి, ముఖ్యంగా ప్రాముఖ్యంగా ఇప్పుడు మాట్లాడబోయే సందేశం అంతా మన క్రైస్తవులకే, బయట వాళ్ళకి కాదు, అన్యులకు కాదు. ఎందుకంటే అన్యులు అనే మాట కూడా తప్పు కాదు. కొంతమంది అది కూడా భూత మాట అనుకుంటున్నారు. అన్యులు అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి ఎరగని వారు. దేవుణ్ణి ఎరిగిన వారికి ఈరోజు నేను సందేశం ఇస్తున్నాను. దేవుణ్ణి ఎరగని వారికి, అన్యులకి కానే కాదు. ఎందుకంటే వాళ్ళకి శకునమన్నా, జ్యోతిష్యమన్నా, జాతకమన్నా నమ్మకం. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళది. దాన్ని మనం వమ్ము చేసే విధంగా మాట్లాడకూడదు, తప్పు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళది. మన విశ్వాసాన్ని వాళ్ళు కించపరచకూడదు, వాళ్ళ విశ్వాసాన్ని
మనం కించపరచకూడదు. కాబట్టి ఈ వాక్య ప్రారంభంలోనే చెప్తున్నాను, దయచేసి ఈ మాటను గమనించండి. సరే, శకునం గురించి అసలు బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. లేవియాకాండం 19వ అధ్యాయం 26వ వచనం. చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ అండి. లేవియాకాండం 19వ అధ్యాయం 26వ వచనం. త్వరగా నాకు అందించే ప్రయత్నం చేస్తే మంచిది. నేను మీ దేవుడైన యెహోవాను, రక్తము కూడినది తినకూడదు. తర్వాత శకునములు చూడకూడదు. చాలు, శకునములు, ఆ మాటను అండర్లైన్ చేసుకోండి, సరిపోద్ది. ఈ వచనం అంతా మన వాక్య పాఠ్యాంశం కాదు, కానీ మన అంశం ఒకటే, శకునములు చూడకూడదు అంటే చూడకూడదు అంతే. ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి? ధర్మశాస్త్రం అంటే దేవుడు. ఇప్పుడు శకునములు చూడకూడదు, ఈ మాట భక్తుడు మోషే గారు రాసిన, దేవుని ఆత్మ అభిషేకం ద్వారా నింపబడి దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారానే రాశాడు. అంటే దేవుడి మాట ఇది, మోషే మాట కాదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం చెప్తున్నాడు మనందరికీ? శకునములు చూడకూడదు, జాతకాలు చూడకూడదు, జ్యోతిష్యం చూడకూడదు, మేఘ శకునములు చూడకూడదు, సర్ప శకునములు చూడకూడదు. శకునాల్లో కూడా రకాలు ఉన్నాయండి. ఏదేమైనా చూడకూడదు అంటే చూడకూడదు. ఎందుకు చూడకూడదు అని వితరణంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా నేను సమాధానం చెప్తా. ఏమండి, అసలు శకునం చెప్పే వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందో చూడండి. శకునములు చూడకూడదు, ఓకే. శకునములు చెప్పే వాళ్ళ గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో కూడా చెప్పి ఆ తర్వాత నేను లోపలికి వెళ్తాను. నిర్గమాకాండం 22:18. ప్రతి రిఫరెన్స్ ఇంపార్టెంట్, తమ్ముడు రాసుకోవాలా, అర్థమవుతుందా? నిర్గమాకాండం 22:18. బైబిల్ క్లాసులో చెప్పని విషయాలు, దేవుని నడిపింపుని బట్టి మాట్లాడటమే. శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు. నోట్ దిస్ పాయింట్, అందరూ చెప్పండి. శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు. అది వాక్యం ఏం చెప్తుందంటే, వాడుక భాషలో ఏముందంటే, ఈ వచనం వాడుక భాషలో శకునము చెప్పు దానిని అనే మాటకి వాడుక భాషలో ఏముందంటే, మంత్రగత్తెను బతకనీయకూడదు అని. అంటే ఈ శకునాలు చెప్పేవాళ్ళు కానివ్వండి, వేరే సోది చెప్పేవాళ్ళు కానివ్వండి, వాళ్ళు కొన్ని మంత్ర విద్యలు, కొన్ని గాడి విద్యలు చేసుకుంటారు, కొన్ని కనుకట్లు, కొన్ని ప్రాక్టీసులు చేస్తారు. అసలు శకునం వాస్తవమా కాదా అనే విషయాలు కూడా నేను విచారణలోకి వెళ్తాను. ఈరోజు కొంచెం వాక్యం ఎక్కువగానే ఉంటుంది. ఏమండి, దేవునికి స్తోత్రం కలిగినగా మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకోబోతున్నాం ఈరోజు. దీని మీద పూర్తి అవగాహన మనం నేర్చుకోబోతున్నాం. మీరు వింటే, ఖచ్చితంగా స్పష్టంగా వింటే ఇతరులకు కూడా చెప్పగలరు. అంత ఇదిగా మీకు డౌట్ అనేది లేకుండా నేను మీకు రిఫరెన్స్లతో సహా ఇచ్చేస్తాను, ఓకేనా? 2 రిఫరెన్స్లు ఇచ్చాను. ఒకటి, శకునములు చూడకూడదు. 2, శకునము చెప్పు దాన్ని ఏం చేయాలంట? అసలు బ్రతకనివ్వకూడదంట. ఆ 2 విషయాలను పక్కన పెడదాం. ఏమండి, ఇప్పుడు శకునములు ఎందుకు చూడకూడదు, ఎందుకు చూడకూడదు అని విత్తనంగా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు మన క్రైస్తవులే. శకునములు చెప్పేటటువంటి వాళ్ళు క్రైస్తవుల్లో ఉన్నారు. వాళ్ళని ఏమన్నారంటే అబద్ధ ప్రవక్తలు అని అన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. ఈ రోజున అబద్ధపు పాస్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే శకునాలు చెప్తున్నారు. శకునం అంటే జరగబోయేదాన్ని తెలుసుకుంటారు కొన్ని సందర్భాల్లో, లేకపోతే జరుగుతున్న నష్టం ఎవరి వల్ల జరిగింది అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ మాట, ఈ చిన్న ఉదాహరణ చెప్తాను, స్పష్టంగా అర్థం చేసుకోండి. మీ అందరూ చెప్పగలిగిన జవాబుకి నేను ప్రశ్నేస్తాను, వెంటనే చెప్పేయాలి. ఒక ఇంట్లో భార్య ఉంది, ఆ భార్యకి ఏదైనా అవసరమైంది, ఎవరిని అడుగుద్ది? ఇది పెద్ద ఇంటర్నేషనల్ క్వశ్చన్ ఏమన్నా కాదు. సరే, ఇంట్లో పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళారు. ప్రెసిడెంట్, స్కూల్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఏంటంటే రిసిప్ట్ ఇచ్చారు, అమ్మాయి ఇంత ఫీజు కట్టాలి అని. పిల్లలు ఎవరి దగ్గరికి తీసుకుని వెళ్తారు? ఆ రిసిప్ట్ తీసుకుని తండ్రి దగ్గరికే తీసుకెళ్తారు. భార్య భర్త దగ్గరికే వెళ్తుంది అవసరమైతే. పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి దగ్గరికి వెళ్ళాలి. వాక్యం కూడా చెప్తుంది, ఇదిగో మీ ఈ లోక సంబంధమైన తండ్రి రొట్టెని అడిగితే రాతినిచ్చిన, చేపను అడిగితే పామునిచ్చిన, అలాంటప్పుడు పరలోకమందున్న తండ్రి, ఇదిగో ఈ లోకంలో చెడ్డవాడయుండి మీ తండ్రి మంచి ఈవులు ఇచ్చినప్పుడు మీ పరలోకమందు తండ్రి అంతకంటే మంచి ఈవులు ఈయనెరిగి ఉండడా? ప్రశ్న. అంటే మనందరం దేవునికి పిల్లలమై ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే మనందరికి ఇప్పుడు అవసరం ఉంది, ఏదో సమస్య ఉంది, ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి అయిన దేవుని దగ్గరికే మనం రావాలి. నోట్ దిస్ పాయింట్. 2, అలంకార భాషంగా దేవుడు భర్తకి పోల్చడం జరిగింది. ఏమైనాడండి ఆయన? భర్త అయి, నిన్ను సృష్టించువాడు నీకు భర్త అయి ఉన్నాడు. అంటే దాన్ని అక్షరార్థంగా చూడొద్దు, అలంకార భాష అది. భర్త అనగా భరించువాడు అని అర్థం. అంటే మన పూర్తి బాధ్యత ఎవరు భరిస్తాడని?
దేవుడే భరిస్తాడు. ఇంకో మాట, భర్తకు పుట్టు రోషం మహా రౌద్రం. ఎప్పుడు వస్తుంది రోషం? ఏ విషయాన్నైనా భర్త భరిస్తాడు, కానీ తన భార్య వేరొకరితో సరసాలడినా, వేరొకరితో నవ్వులాటలు పెట్టుకున్నా, వేరొకరిని టచ్ చేసినా, వేరొకరితో కొంచెం ఏదన్నా అసభ్యకరంగా చేస్తే భర్తకేమొస్తుంది? వెంటనే రోషం, కోపం వస్తుంది. అలాగే మన అందరము దేవునికి భార్య అయి ఉన్నాము, దేవునికి పిల్లలమై ఉన్నాము. మన అవసరతో, మన కష్టమో నష్టమో, ఆశో కోరుకో ఎవరి దగ్గరికి రావాలి? జీవము కలిగిన దేవుని వద్దకు రావాలి. సేవకుడి దగ్గరికి వెళ్ళకూడదు. అర్థమవుతుందండి నేను చెప్పేది? సేవకునికి సమస్య చెప్పుకోవటం వేరు, లేదు సేవకుని మీదే మనం ఆధారపడడం వేరు. నేను అంటాను దాన్ని వ్యక్తి పూజ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సురేష్ పాస్టర్ గారు చెప్పింది జరుగుద్ది అని ఒకవేళ ఏదైనా పుకారు వెల్లడైంది అనుకోండి, నేను ఒక విగ్రహం, అది వ్యక్తి పూజ అయింది. దేవుడు తన మహిమను వేరొకరికి ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు ఈ చెప్పిన ఉదాహరణ బట్టి మీకు అర్థం కావాలి, దేవుడు శకునములు ఎందుకు చూడొద్దు అంటున్నాడో ఈ విషయాన్ని బట్టి మీకు అర్థం కాదు. అసలు శకునాలు చెప్పించుకోవడానికి వెళ్తారు కదా, ఎందుకు వెళ్తారు, వేటి నిమిత్తం వెళ్తారు, ఆ విషయాన్ని ఒక్కొక్కటిగా చెప్తాను. ఏమంటే నోట్ చేసుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఇల్లు కట్టుకుంటానా లేదా అని శకుని చెప్పే వాళ్ళ దగ్గరికి, లేదా సోది చెప్పుకునే వాళ్ళు పిలిచి మన వాళ్ళు అడుగుతారు, అమ్మాయి మాకు ఇల్లు కట్టుకునే రాత ఉందా లేదో చెప్పుకోద్దిగా అంటారు. వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తున్నావు, నీకు వ్యతిరేకంగా చెప్తే ఊరుకుంటామా? మనం డబ్బులు ఇచ్చి మరి వాళ్ళు మనకు వ్యతిరేకంగా చెప్తే మనం డబ్బులు ఇస్తున్నాం, 1000, 2000, 3000. పాస్టర్ గారికి 100 రూపాయలు కానికిస్తాక మనసు ఒప్పదు, కానీ అలాంటి శకునాల దగ్గర మాత్రం 1000 రూపాయలు చెవులు కూడా తీసి ఇచ్చేసారంటే మధ్యకాలంలో. ఎవరు ఏసు రక్తమే చేయం, దేవునికి మహిమ కలుగునుగా. అబద్ధమైన వాటిని నమ్ముతారు నా జనులని వాక్యమే చెప్తుంది. నా జనులు కట్టిన మంటి గోడకు గచ్చిపోత పోయేవారు మీరే అని వాక్యం చెప్తుంది. అంటే సరే, ఇక్కడ నా ఆలోచన డివైట్ అవ్వకూడదు. ఇల్లు కట్టుకుంటానా లేదా అని శకునాలు చెప్పడానికి వాళ్ళని అడుగుతారు కదా. నేనేం చెప్తానంటే, నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే ముందు స్థలం కావాలి. ఏం కావాలి? ముందు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సింది స్థలం, ఆడి పర్మిషన్ కాదా. ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం. ఆ మాట ఎందుకంది బైబిల్లో? నువ్వు ఇల్లు కట్టాలనుకుంటున్నావు, ఎంతో ప్రయాసపడుతున్నావు, దేవుని కృప లేకపోతే నువ్వు ఇల్లు కట్టలేవు. చేతి నుండి డబ్బులు ఉంటాయండి, పనులు ఆగిపోతున్నాయి 100 మందికి. నా దగ్గర రూపాయి లేదు, సొంత రూపాయి, ఇల్లంతా పని అంతా అవ్వలేదా? దేవుని చిత్తం అయితే మన దగ్గర డబ్బులు లేకపోయినా అయిపోద్ది పని. కాబట్టి మనం 127వ కీర్తన మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం. శకును చెప్పేదాన్ని కాదు మనం అడగాల్సింది, ప్రభా ఇదిగో నా ఈ జీవితాంతం అద్దీంట్లోనే బతుకుతున్నాను, నీ చిత్తమైతే ఒక గృహం, ఒక నీడ వేయ అని ప్రభుని మనం అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, అది దేవుణ్ణి అడగాలి. ఆ మాట కూడా తర్వాత వెళ్తాను. ఇప్పుడు రెండోది ఏంటంటే, పెళ్ళి అవుతుందా అవదా? కొంతమందికి పెళ్ళి అవ్వట్లేదని కంగారు, కొంతమందికి పెళ్ళి అవ్వట్లేదని టెన్షన్స్ ఉంటాయి. ఈ విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. పెళ్ళి అవ్వాలా లేదా అనేది వాళ్ళ చేతుల్లో ఏమంటే చెప్పండి. అయితే అవుద్దని చెప్తారు, లేకపోతే అవదని చెప్తారు. అవదని చెప్తే మన కోపం వస్తుంది. ఖచ్చితంగా మనకు పాజిటివ్గా చెప్తారు, నెగిటివ్ చెప్పరు. నాకు తెలిసి పెళ్ళి అవుద్ది అని చెప్తారు. 6 నెలల లోపు, సంవత్సరం లోపు అవుద్దులేమ్మా, పెళ్ళి అవుద్దులే, సంతోషంగా వెళ్ళి అంటారు. అమ్మయ్య వీళ్ళు చెప్పారు కానీ నమ్మకం, నువ్వు నమ్మకం, గుడ్డి నమ్మకం పెట్టుకున్నావు కదా, ఆ నమ్మకం గొప్పదే, ఆడు గొప్పడు కాదు అసలు. వాస్తవానికి పెళ్ళి అవుద్దా అవదా అని నువ్వు అడగటం కాదు. అసలు నేను కూడా శకుని నమ్ముతా. ఒకవేళ వాళ్ళ ఆ మాట చెప్పగలిగితే, ఆ అబ్బాయి కోసం వెళ్ళారనుకో, పలానా ఆ అమ్మాయి, మా అబ్బాయి పెళ్లి చేసుకునే అమ్మాయి ఏ ఊరు అమ్మాయి, ఎవరు అమ్మాయి, ఎంత ఇటు ఉంటుంది, ఎంత కలర్, ఇవన్నీ చెప్పమనండి. చెప్పగలరా? అవుద్దో అవదో చెప్పడం. ఎస్ ఆర్ నో, అవునంటే అవును, కాదు ఏదో ఒకటి చెప్పేస్తాం. ఇప్పుడు మనం చదువుకున్నామండి పరీక్షలో, కొన్ని ఆల్ఫాబెటిక్స్ ఇస్తారు, కొన్ని బిట్లు. ఏమండి, నైలు నదిలో విడిచిపెట్టబడిన బిడ్డ ఎవరో? మోషే, దావీదు, దానియేలు. ఎవరో? మోషే. మీరు కరెక్ట్గా చెప్పారు, ఓకే. అలా 100 ప్రశ్నలు ఇచ్చారండి. 100కి 100 ప్రశ్నలు మనకు తెలియదు, కానీ ఏదో గుడ్డెలో చేలో పడినట్టు గుడ్డి మేళంగా పెట్టేశాం. అర్థమవుతుందా? ఆ 100లో 10 అన్నా కరెక్ట్ అవ్వండి, 1 అన్నా కరెక్ట్ అవుతుంది. నేనంటాను, ఈ 100 మంది పొలవమంటే వెళ్ళిపోతున్నారు కదా అక్కడికి. ఈ 100 మందిలో గుడ్డి మేళంగా అలా చెప్తారు అవుతుందని, కట్టుకుంటావు పెళ్ళి అవుద్దని. ఈ 10 మందికి అవుద్ది కదా, ఈ 10 మంది 1000 మందికి చెప్తారు. మిగిలిన 90 మందికి జరగదు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మనం ఏదో నష్టజాతకులు అనుకుంటే, వాళ్ళు అవుద్దని చెప్పినా కూడా అవ్వలేదంటే మనలో ఏదో లోపం ఉంది అనుకుంటారని నోరు మూసుకుంటారు తప్ప, అవన్నీ నమ్మకండరా, ఇదిగో జరుగుద్ది అన్నాడు, జరగలేదని వీళ్ళు వచ్చి ఒక్కరికన్నా చెప్తారా? చెప్పరు. అద్భుతం అలా అన్నది జరిగిందనుకో, అసలు 100 మందికి కాదు, 1000 మందికి కాదు, మన జీవితాంతం కాళ్ళ మీద ముడేసుకుని పోద్ది, పెన వేసుకుపోద్ది మన మనసు.
నీ మనసు ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మనసు ఆయన మీద ఆనుకొనునో వానిని పూర్ణశాంతి గలవానిగా ఆయన కాపాడతాడని వాక్యం చెప్తుంది. ఎవడో గుడ్డెద్దెలు చేలో పెట్టి ఏదో ఆల్ఫాబెటిక్స్లో మనకు నచ్చింది చెప్పినట్టు ఆడేదో చెప్పాడు, ఆడిది చెప్పింది జరిగింది, ఇక ఆడి మీదే ఉంటుంది మన మనసు. ఇదిగో నేనేదో చేయాలనుకుంటున్నా, పని అవుతా అవుదా అక్కడికి వెళ్ళాలి. ఇదిగో నేనేదో కార్యం చేయాలనుకుంటున్నా, వ్యాపారం చేయాలనుకుంటున్నా, ఉద్యోగం చేయాలనుకుంటున్నా, లేదా పొలంలో చేపలు వేయాలనుకుంటున్నా, అది అక్కడికి వెళ్ళాలి. ఆయన చెప్తే అవుద్ది కదా, అక్కడికి వెళ్ళాలి. ప్రతి దానికి వాళ్ళతో ముడడిపోతుంది మన మనసు. దాన్ని తెంపటం ఎవరి వల్ల కాదు. ఇంకా అది గొర్రె ఎవరు నమ్ముద్దంట? కాసేవుండి నమ్ముద్దంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. పెళ్ళి అవ్వాలంటే మొట్టమొదటిగా మంచి క్యారెక్టర్ ఉండాలి. మొన్న ఈ మధ్య ఒకరు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అబ్బాయి అయ్యా పాస్టర్ గారు మేమందరం చర్చికి వెళ్ళిపోతామండి, మా అబ్బాయి కూడా దేవుని నమ్ముకున్నాడు, చాలా భయభక్తులు కలిగిన వాడు అండి, ప్రతి ఆదివారం మానకుండా చర్చికొచ్చేస్తాడండి అని వాళ్ళు చెప్పారు. తర్వాత ఆ ఊర్లో మనకు తెలిసిన వాళ్ళని కనుక్కుంటే ప్యాకెట్ ఆడతాడు, కొడిబందేలు వేస్తాడు, అమ్మాయిలకి తిరుగుతాడు, రకరకాల ఆటలు లేని అలవాట్లేదు అన్నారు. ఇక మన సంబంధం తీసుకెళ్తామండి? కూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు అలాంటి వాడికి పెళ్ళి ఎందుకైంది? మన పిచ్చ కాబట్టి ఆడవడ అవుతుంటే అయిపోద్దా? ఇప్పుడు అయ్యేది నేను అవ్వదు అంటే ఆక్క మాందో, అవ్వంది నేను అవుద్ది అంటే అవ్వదు. దేవుని చిత్తం అండి అది. వివాహం అనేది ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని చిత్తం. ప్రభువా నిజంగా యేసు దేవుని మా ప్రార్థన ఇప్పుడు మర్చిపోను, నేను బొమ్మను మర్చిపోయేవా శాతం అని దేవుడిని అడిగేది. అప్పుడు దేవుడు కార్యం చేశాడు, అద్భుతం జరిగింది. నేను అనేది అది దేవుణ్ణి మనం అడగాలి. ఇంట్లో ఏ సమయం అయినా, ఏ సమస్య అయినా, నీ ఆశే కావచ్చు, కోరికే కావచ్చు, నష్టమే కావచ్చు, లాభమే కావచ్చు, ఏ విషయంలో నీకు సందేహం ఉన్నా, ఏ సమయం ఏ విషయంలో నీకు సమస్య ఉన్నా, జీవం కలిగిన దేవుని వద్దకు రావాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత వ్యాపారంలో జయం పొందుకుంటానా? వ్యాపారంలో నమ్మకంగా పనిచేస్తే నమ్మకంగా నువ్వు దీవించబడతావు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును. వ్యాపారం డెవలప్ అవుద్దా లేదా అనేది నువ్వు పెట్టే మెటీరియల్లో క్వాలిటీని బట్టి ఉంటుంది. క్వాలిటీ ఉందనుకో, నువ్వు ఎంత రేటు పెట్టినా పెట్టుకుంటారు. క్వాలిటీ లేనప్పుడు ఎవడొచ్చుకుంటాడు? నువ్వు క్వాలిటీ లేకుండా నీళ్ళ సాంబార్ పెట్టేసి అవి పెట్టేసి ఇవి పెట్టేసి దేవుడా నువ్వు భారం అంటే, లేకపోతే ఎవరో నువ్వు చెప్పాడంటే కుదిరిద్దా? క్వాలిటీ మెయింటైన్ చేయాలి వ్యాపారంలో డెవలప్మెంట్ ఉండాలంటే. అది ఈ మధ్యకాలంలో తెగొచ్చేతని వీడియోలు ఈ తూర్పుగోదావరి జిల్లాలో పెట్టారంట. ఆమలాపురంలో అక్కడ ఇక్కడ మీరు కొండ బిర్యానీ తినండి, ఆ టేస్ట్ చూడండి, మిక్సీ బిర్యానీ టేస్ట్ చేయండి, మీకు 100 రూపాయలకి బిర్యానీ. మరొకడు 20 రూపాయలకు కూడా బిర్యానీ పెట్టేసాడంట. ఏంటంటే జనాలు ఆకలి తీర్చాలని దృక్పథంతో పెట్టాడంట. జనం ఖాళీ లేరు. అది ఏదో ఒకటి కొంచెం టెక్నిక్, వ్యాపారంలో కొన్ని టెక్నికల్ తెలియాలి. అంతేగాని శకునమోడు చెప్తే అవ్వదు. వ్యాపారంలో నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలంటే వ్యాపారంలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి, తెలుసుకోవాలి. అంతే తప్ప శకునిగాండ దగ్గరికి వెళ్ళి, సోదిగాల దగ్గరికి వెళ్ళి అయిపోద్దంటే అయిపోదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, కారు కొంటావా? కొన్నా. డబ్బులుంటే కారు కొంటావు, లేకపోతే ఫైనాన్స్ మీద కొంటావు. దీనికి కూడా వారి దగ్గరికి వెళ్ళాలా? ఓకే. తర్వాత అప్పులు తీరతాయా తీరవా? ఇదే పెద్ద ప్రధానమైన సమస్య. ఆయన ఎవరు అన్నారు? చెప్పులు లేనోడు అప్పులు లేనోడు లేడంట భూమి మీద. చెప్పులు లేనోళ్ళు అప్పులు లేనోళ్ళు లేరండి. అప్పులు తీరాలంటే బైబిల్లో ఏం చెప్తుందంటే, ద్వితీయోపదేశకాండం 28:43 నీ దేవుడైన యెహోవా మాట నీవు విని ఎడల తలగా ఉంటావు, అప్పిచ్చువాడుగా ఉంటావు, పైవాడుగా ఉంటావు. దేవుని మాట వింటే ఈ అప్పులు పోవచ్చు. దేవుని మాట విన్నారండి ఎవరో కానా విందులో పరిచారకులు నీళ్ళు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. ఏలియా చెప్పిన మాట సారేపతి విధవరాలు వింది. మొదటప్పుడు నాకు ఇచ్చింది. 3.5 సంవత్సరాలు పోషించబడింది. దైవజనుడి మాట విను, దేవుని మాట విను, దీవించబడతావు, ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి విడుదల పొందుతావు. శకునాలు చెప్పినంత మాత్రాన, ఎవరో జాతకం చెప్పినంత మాత్రాన, సోది చెప్పినంత మాత్రాన అప్పులు తీరిపో. ఓ తల్లికి ఒక అమ్మాయి చెప్పిందని సోదామే, నీ బిడ్డ పెద్ద ఉద్యోగస్తులు అవుతాడమ్మా అని. అడిగి అక్షరం ఒక రాదు నోట్లో. యెహోవా నా కాపరి చదవరు అంటే గంట అట్టిద్ది. యెహోవా నా కాపరి అని మాట చదువుతాకి ఆడంటే పెద్ద ఉద్యోగస్తుడు అవుతాడంట. ఎలా అవుతాడు? లంచాలు ఇవ్వాలి మనం. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. సరే, ఆ విషయం పక్కన పెడదాం. తర్వాత జబ్బులు పోతాయా పోవా? ఇదిగో పలానా రోగం వచ్చింది, నాకు జబ్బు పోద్దా పోదా? సోదే చెప్పు, ఓ శకుని గంట చెప్పు అంటారంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే ప్రశ్నలు ఇవే. మీకెలా తెలుసు అంటే, అలాగే తెలిస్తే ఇంతే కదా. కాదంటే జబ్బుని పని ఇంకా మీకు తెలిసినట్టు రాసుకుంటాను. జబ్బులు పోతాయా? జబ్బు వచ్చింది, నెంబర్ 1 చేయాల్సిన పని ఏంటి? హాస్పిటల్కి వెళ్ళాలి. నెంబర్ 2 చేయాల్సిన పని ఏంటి? విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకోవాలి. మానవుని కృషి ఉండాలి, దేవుని కృప ఉండాలి. గాల్లో దీపం పెట్టేసి దేవుడు నీదే భారం అంటే నేను హాస్పిటల్కి వెళ్ళను, ఇంజక్షన్ చేయించుకొని మంది ఎంచుకొని అంటే ఎట్ట కుదిరిద్ది? ఇప్పుడు ఈరోజు సాయంత్రం పల్లవి ఫోన్ చేసింది, అన్నయ్య రాత్రి ఎలా కొరికిందనయ్య, ఏం చేయలేదనయ్య, వదిలేసానన్నయ్య అంది.
సెప్టిక్ వచ్చి ఏదో ఏదో ఏసు రక్తం వెళ్ళని వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొని చేయించుకుంది. ఏం వదిలేమ్మా నేను ప్రార్థన చేస్తాను అంటే అట్లా ఉంటుంది. నేను ప్రార్థన చేస్తే కాలికి కొరికిన ఆ చోట ఇన్ఫెక్షన్ పోయిద్దా? పెచ్చ ఇప్పుడు హిజ్కియాకి క్యాన్సర్ రోగం వచ్చిందండి. దేవుడు చెప్పాడు స్వస్థత పడతాడు, బాగుపడతాడు, 15 సంవత్సరాలు ఆయుష్ని ఎత్తనానని. మళ్ళీ అంజూరపు ముద్ద ఎందుకేమన్నాడు? మెడిసిన్ వాడాలి అక్కడ. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల మెడిసిన్ లేకుండా పని అయింది, కొన్ని చోట్ల మెడిసిన్ వాడమన్నాడు. ఇలాంటి అవిశ్వాసులు, మూర్ఖులు, మొండి విశ్వాసులు ఉంటారు కాబట్టి నేను వెళ్ళేసుకోను, నేను హాస్పిటల్కి ముందు ఒక్కను అంటారు చూడండి. అలాంటి వాళ్ళ కోసం ఈ మాట వేయాలి. పుండి మీద అంజూరపు ముద్ద వేయాలి, దాంట్లో మెడిసిన్ ఉంది. అంజూరపు కాయల నుంచి, ఆకుల నుంచి ఇప్పుడు ఎంత ఎన్నో మెడిసిన్ మొక్కల నుంచే తీసేది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని కృపలేంది మెడిసిన్ ఎలా తయారు చేయబడుతుంది చెప్పండి? అసలు మత్తు మందు కనుక్కున్న డాక్టర్ చెప్పాడు, ఇదిగో గాఢ నిద్ర కలగజేసి, ఎలా ఇది గాఢ నిద్రలో ఉంటే ఎముక తిత్తే నొప్పి కలగదనమాట. ఇంజక్షన్ కనుక్కున్నాడు, బైబిల్ చదివి, ఆ వచనం చదివి. మత్తు మందు కనుక్కుందో క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంజక్షన్ వేయించుకోనంటే మూర్ఖత్వం. నా జబ్బు పోదా శకుని గంట దగ్గరికి వెళ్ళటం కాదు. ఈ మధ్యకాలంలో ప్రకాష్ అయ్య గారు చనిపోయారు. ఏమంటే ఆయన చెప్పిన మాట, ఈ క్యాన్సర్తో నేను 25 సంవత్సరాలు పోరాటం చేశాను అని. కిడ్నీ ఫెయిల్యూరా? కానీ అది కూడా వచ్చింది, ఆ మాట కూడా, ఈ 2 మాటలు వచ్చినాయి. ఏదనేది పూర్తిగా మనకు తెలియదు. వాస్తవానికి అయితే 90% నాకు తెలిసి కిడ్నీ ఫెయిల్యూరే. కిడ్నీ ఫెయిల్యూర్ అయితే సిల్వర్ జూబ్లీ కూడా చేసుకున్నాను అన్నాడు. కంటి మాయమైపోయింది, అది అద్భుతం, నవ్వుతాం, అది కాదు కావాల్సింది. సమస్య లోపల ఉన్న పైకి నవ్వుతూ దేవుణ్ణి విశ్వసించి దేవుని మీద మనసును పోకూడదు అని ఆ లక్షణంతో ఆ మాట చెప్పారు చూడండి. చాలా బలం వచ్చింది నాకు ఆ మాట విన్నప్పుడు. కాబట్టి గమనించాలి, జబ్బులు పోతే పోవా, అప్పులు పోతే పోవా, రోగాలు పోతే పోవా, శకునాల దగ్గరికి కాదు వెళ్ళాల్సింది. వాక్యం చెప్తుంది, మీలో ఎవడైనా రోగి ఉంటే సంఘ పెద్దలని పిలువనంపాలి, విశ్వాసత అనే ప్రార్థన రోగిని స్వస్థపరచు. అతడు ప్రభునామం పేరట ఏం చేయాలి? అతనికి ప్రార్థన చేసి నూనె రాయాలి. కాబట్టి చాలా మంది విశ్వాసులారా, క్రైస్తవులారా దయచేసి గమనించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్న మాట, ఏమండి, శకునాల దగ్గరికి వెళ్తేనో సోది చెప్పించుకుంటేనో రోగాలు పోవో. ఓకేనా? తర్వాత ఒకడు వెళ్ళి అడిగాడంట, అమ్మాయి మా ఆవిడ వెళ్ళిపోయింది, వేరే మొత్తంగా నేను మాట్లాడకూడదు, ఆ మాట ఆ రకంగా చెప్పకూడదు, తిరిగి వస్తుందా అని అడిగితే వెళ్ళాడంట. అసలు తిరిగి వస్తే నువ్వు ఏలుకుంటావా? వెళ్ళిపోయింది, పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఎవరితో వెళ్ళిపోయింది, తిరిగి వస్తే నువ్వు ఏలుకుంటావా? ఒకడు ఈ మధ్య ఏం చేశాడు తెలుసండి, అలా చూసినటువంటి భర్త ఏం చేశాడంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేసి పంపించేసాడంట. దరిద్రం వదిలిపోయింది అనుకున్నాడంట. వేరే ఒకరితో మాట్లాడుతుందంట, ఏదో కొంచెం లివింగ్ రిలేషన్ కలిగి ఉంటే, ఒరే బాబు ఇలా భయంగా మీ ఇద్దరు కలుసుకుంటాం ఎందుకురా, ఇదిగో నేను ప్రశాంతంగా ఉంటాను, మీ ఇద్దరు పొండని వాళ్ళిద్దరికి ప్రేమికుడికి ఈ భార్యకి పెళ్లి చేసి పంపించేసాడంట. ఈ మధ్య ఇంకొకడేమో భార్యకి విడాకులు అయిపోయినాయి అని చెప్పి సంతోషంతో ఇంటికి వచ్చి పాలతో స్నానం చేసాడంట, నీళ్ళతో కూడా కాదంట. ఆడికి ఎంత బాధ ఉందో చూడండి. ఆ వీడియో ఏంటంటే ఆడి బాధ వర్ణనాతీతం అనిపించింది. పాలుతో స్నానం చేసేటంటే అది ఎంత శుభవర్తమానమో వాడికి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మరి ఏంటి ఇలాంటి ప్రశ్నలు ఏంటి అక్కడికి వెళ్ళి అడగడం ఏంటి? వాళ్ళు ఏదో డబ్బులు గుంజుకోవడానికి ఏదో ఏమంటే కొన్ని పొగారులు పుట్టించి కొంతమంది జనాలు ఆకర్షించుకుంటే క్రైస్తవులు కూడా పరుగులెడుతున్నారంటే దాని దౌర్భాగ్యం అని చెప్పాలి. మరి కొంతమంది ఏమంటే పెళ్ళయిందండి, 5 ఏళ్ళు అయిందండి, పిల్లలు పుడతారా అని శకును గంటని, సోది గంటని అడుగుతారంట కొంతమంది. బైబిల్ ఏం చెప్తుంది ఆ విషయానికి వస్తే? గర్భఫలము బహుమానం. మరికొంతమంది అంటారు, ఇదిగమ్మాయి అక్కడికి వెళ్తేనే పళ్ళు, యాపిల్ పళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళకి పిల్లలు పుడతారు. నేను చెప్పాక 110 మందికి పుట్టొచ్చు, మిగతా 90 మందికి పుట్టలేదా? ఇల్లులందరికీ జరిగిపోయినాయా అద్భుతాలు? నేను అంటున్నాను, 100కి 100 మందికే జరిగిపోయినాయి అనుకోండి, నేను కూడా వస్తాను మీతో పాటు. నేను కూడా విమానం కొనుక్కోవాలి ఉందా? నాకు కూడా విమానం కొనలేదు, కొనుక్కుంటా. దేవునికి స్తోత్రం కలుగునుగా. 100కి 10 మందికి జరగవచ్చు. నిన్న కాక మొన్నండి విన్నాను, 25 సంవత్సరాలకి బిడ్డకి జన్మనిచ్చిందండి తల్లి. ఆమె క్రైస్తవురాలు అన్యురాలు నాకు తెలియదు. మరి అలాంటి జాతకాలు, జ్యోతిష్కాలు చూపించుకోలేదు వాళ్ళు. విశ్వాసం ఉంచారు, ఏదో దేవుని మీద విశ్వాసం ఉంచారు. 25 సంవత్సరాలకి బిడ్డ పుట్టాడు. దేవుని కృప ఉండాలండి, దేవుని చిత్తం ఉండాలండి. మా అమ్మగారి విషయంలో సహాయం చేశారు, నీరజగారు అని ప్రార్థన చేస్తూ ఉంటాను కదా. 10 సంవత్సరాల పైన అయింది పెళ్ళై. ఈ మధ్యకాలంలో గుడ్ న్యూస్ చెప్పారు, అయ్యా దేవుడు కృప ఇచ్చాడని. సంతోషం. నేను అంటాను, పిల్లలు పుడతారా పుట్టరా, పెళ్ళి అయిద్దా అవదా, వెళ్ళిపోయిన తిరిగి వస్తుందా రాదా, ఇవన్నీ చండాలమైన ప్రశ్నలు, చండాలమైన సందర్భాలు. ఇంకొకటి అంటాడు, ఇంట్లో మనశ్శాంతి లేదు, మనశ్శాంతి వస్తుందా నాకు, మనశ్శాంతి కరువు అయిపోయింది. శాంతిదాత
ముక్తి ప్రదాత, సమాధానకర్త దేవుడని ఉందా? లేకపోతే మీకు సోది గారి దగ్గరికి వెళ్ళండి మనశాంతి వస్తుందని ఉందా? పోనీ ఎక్కడన్నా ఆడికే మనశాంతి లేదు. ఆడి దగ్గరికి వెళ్తే మనకేమవుతుంది? బూడిదున్న వాడి దగ్గరికి మనం వెళ్తే మన నోట్లో బూడిదే కొడతాడు. మరి కొంతమంది ఏమండి, మా ఆయన అండి చాలా బానిస అయిపోయాడండి, మందు నుంచి త్రాగుబోతా నుంచి మా ఆయన విడుదల పొందడా అని కొంతమంది ప్రశ్నిస్తారు. ప్రశ్నించడమే కాదు, కొంతమంది పిచ్చి పనులు కూడా చేస్తున్నారు. ఏవేవో మెడిసిన్లు కొని ₹1000 తగలేసి ఆ మెడిసిన్ వాడుతున్నారు. కొన్ని రోజులు మానేస్తున్నారు, తర్వాత మళ్ళీ మొదలెడుతున్నారు. వాళ్ళ ఆరోగ్యం ఇంకా పూర్తిగా పాడైపోతుంది. కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత మళ్ళీ తాగి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సొంత ప్రయత్నాలు, వ్యర్థమైన ప్రయత్నాలు అనవసరం. ఒక వ్యక్తి మారాలంటే తన హృదయంలో ఒక సంకల్పం పుట్టాలి, నేను మారాలి. అది తప్ప మనం తలకిందులుగా తపస్సు చేసిన అవతల వ్యక్తి మారడు. కాబట్టి శకునాల దగ్గరికి కాదు మనం వెళ్ళాల్సింది, అసలు వాక్యం దగ్గరికి వద్దాం. వాక్యం ఏం చెప్తుంది? గబగబా చెప్తాను, రెఫరెన్స్లు రాసుకోండి. ఎవరు బైబిల్ తెరిచి చదవద్దు, టైం సరిపోదు, చాలా విషయాలు ఉన్నాయి. లోకాసు వార్త 11:9 అడుగుడి మీకు ఇవ్వబడును అని ఉంది. కొంతమంది క్రైస్తవులకి తెలియగా అడగమన్నాడు కదా అని ప్రభు దైవజనులను అడగడానికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి? దైవజనులను అడగడానికి వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలోనే తల్లిగారు నాతో పంచుకున్నారు ఈ విషయం. షునేమీరాలి బిడ్డ చనిపోయాడు ఇంటి దగ్గర. షునేమీరాలి బిడ్డ చనిపోయాడు ఇంటి దగ్గర. గాడికి గంత గట్టి పనివాడితో కలిసి వెళ్తుంది. దూరంగా ఉన్న ఎలీషా చూశాడు, గెహాజీకి చెప్పి పంపించాడు క్షేమమా అని. గెహాజీ వెళ్ళి అడిగాడు, అమ్మా క్షేమమా అని. ఏమంది? వెంటనే క్షేమమే అందా? సమస్య చెప్పిందా? చెప్పలా. అక్కడ దేవునికి ప్రతినిధిగా ఎలీషా వాడబడుతున్నాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు దైవజనుడు, అంటే దేవునితో సమానం. ఒక మాటలో చెప్పాలంటే వెళ్ళింది, ఆ దైవజనుడికి చెప్పుకుంది. ఆ దైవజనుడు వస్తేనే కానీ కదలలేదామె. ఆ దైవజనుడు ఆగా దేవుడు అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మరి గెహాజీకి ఎందుకు చెప్పలేదు? గెహాజీ కూడా పనివాడే కదా, దైవజనుడే కదా, ఎందుకు చెప్పలేదు? మరి అందరూ అభిషక్తులు ఉండరు, అందరి ద్వారా దేవుడి కార్యం జరగదు. గెహాజీకి తన సమస్య చెప్పాలా, ఎలీషాకి మాత్రమే చెప్పింది. మనం కూడా కొన్ని సందర్భాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే వివేచన కొంచెం మనకే ఉండాలి. దేవుని ఆత్మ కలిగిన వారితో పంచుకో నీ సమస్యని. అంతేగాని దైవజనుడే కానీ ప్రతి ఒక్కడికి నీ సమస్య చెప్పుకుంటూ నువ్వు లోకుతో నిన్ను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయంగా, మానసికంగా వాళ్ళ మీద నీ మనసు ఎడిట్ అయిపోయేలా చేస్తారు. దేవునికే మన మనసు ఇవ్వాలి తప్ప ఏమండి వ్యక్తులకి మన మనసు ఇవ్వడానికి వీలేదు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. సరే, తర్వాత మాట చూడండి. యోహాను సువార్త 14:14 ఏం చెప్తుందంటే వాక్యం, నా నామమున మీరు అడుగుడి. అడగండి అన్నాడు కదా ప్రభు. అంటే ఎవరిని పెడితే వాళ్ళని అడగమని కాదు. యోహాను సువార్త 14:14 ఉంది, మీరు నా నామమున అడగండి. మరొక మాట యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీరు నా నామమున ఏదడిగినా ఇస్తాను. అడుగు ప్రతివాడును పొందుకుంటాడు. అంటే ప్రతివాడు అంటే ఎవరో అడిగినోడల్లా కాదు. ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన మాటలు ఉండాలి. అప్పుడు మనం ఏం అడిగినా ఆయన ఇస్తాడంట. మనం ఎక్కడ ఉంటున్నాం? లోకంలో ఉంటున్నాం. అర్థమవుతుందా? మన హృదయంలో ఏముంటుంది? లోకం ఉంటుంది. ప్రభువా నాకు ఇది కావాలంటే ఆయన ఎలా ఇస్తాడు? అసలు వాక్యాన్ని మనం ఎప్పుడైనా అర్థం చేసుకుంటాం స్పష్టంగా, పర్టికులర్గా ఒక వచనాన్ని చదువుకుని దానిలో ఉన్న లోతు ఏంటనేది ఆలోచిస్తున్నామండి. అడగమన్నాడు కదా అని చెప్పేసి ఇక బైబిల్ మూసేసి గొంతెమ్మ కోరికలు అడిగాడమేనా? ఎలా అడగాలి? అక్కడ ఉంది, ఆ మాట చదవం మనం. ఏ నామంలో అడగాలి? అక్కడ ఉంది, అది చదవం మనం. అది కనిపించదు మనకు. అసలు ఆయన నామంలో అడగాలి, ఆయన యందు ఉండి అడగాలి, ఆయన మాటలు మన హృదయంలో పెట్టుకుని అడగాలి, ఆయన చిత్తానుసారంగా అడగాలి, ఏది పడితే అది కాదు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:13 ఉంది, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా మనం పొందుకుంటామని ఎరుగుదుము. ఎలా అడగాలండి? అడగాలి, ఆయన నామంలో అడగాలి. ఇంకోటి ఆయన చిత్తానుసారంగా అడగాలి, యేసు నామంలో అడగాలి. అంతేగాని సోదిగడి నామంలో కాదు, శకునిగడి నామంలో కాదు, జాతకాలు చెప్పేవారి నామంలో కాదు. వాళ్ళ నామాలు వీళ్ళ నామాలు లేవు అక్కడ. అన్ని నామముల కన్నా పైనామం యేసుని నామం. మోషేతో దేవుడు చెప్పాడు ఏమనంటే, ఇదిగో నా నామమును ప్రకటించేదను, నా నామమును ప్రకటించేదను. నామం అంటే పేరు అనుకుంటాం మనం. నామం అంటే పేరు అనుకుంటాం, కానీ కాదు. యేసు అనేది పేరు కాదు, అభిషిక్తుడు. క్రీస్తు అనేది పేరు కాదు, అభిషిక్తుడు. యెహోవా అనేది పేరు కాదు, వ్యక్తిత్వం. దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క గుణాలు, దేవుని యొక్క గుణాలను మనం తెలుసుకుని, ఆయన మంచితనాన్ని మనం తెలుసుకుని, ఇప్పుడు బైబిల్ మనం చూస్తాం, యెహోవా
దేవదూతలు ఏమని పాడుతున్నాయంట? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయనలో ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే, ఆయనలో ఉన్న క్వాలిటీ ఏంటంటే, ఆయనలో ఉన్న వ్యక్తిత్వం ఏంటంటే పరిశుద్ధత. నువ్వు ఆయన స్వభావానికి అనుగుణంగా అడిగితేనే పొందుకుంటావు, వ్యతిరేకంగా అడిగితే మనం పొందుకోలేము. ఆయన స్వభావాన్ని మనం తెలుసుకోవాలి, ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి, ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. ఆయన్ని అడగాలి, భర్తను అడగాలి, తండ్రిని అడగాలి. రోడ్డుని పోయి ప్రతి ఒక్కరిని కాదు, ఎత్తి నేలకేసి కొట్టేస్తాడు భర్త, అవతల గేట్ తీసి గేట్ అవతల దోహేస్తాడు తండ్రి పిల్లల్ని, రోడ్డు మీద కనబడే వాళ్ళు అందరిని అడిగితే. అంతే కదా, దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను అంటాను, దేవుని వాక్యం చెప్తుంది యెహోవా పరిశుద్ధుడు, ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. అదే మాట, మరొక మాట, యెహోవా నామము అద్భుతములు చేయగలిగిన నామం ఉంది. రాసుకోండి, చదవద్దు. యెషయా గ్రంథం 25:1 భక్తుడు అంటాడు, నీ నామమును స్తుతించెదను అయ్యా, నీ నామము ద్వారా నీవు అద్భుతములు చేయుదువు అంటున్నాడు కీర్తనాకారుడు. అర్థమవుతుందండి. తర్వాత మార్కు సువార్త 16:17 నేను అభిషేకించి పంపించినటువంటి శిష్యులతో ప్రభు చెప్తున్న మాట, మీరు నమ్మితే ఇదిగో నా నామంలో దెయ్యాలను వెళ్ళగొట్టేదురు అని యేసు ప్రభువు వారు చెప్పిన మాట అండి అది. అంటే ఎవరి నామంలో దెయ్యాలు పోతాయి చెప్పండి అందరూ? యేసు నామంలో దెయ్యాలు పోతాయి. ఎవరి నామంలో అద్భుతాలు జరుగుతాయి? దేవుని నామంలోనే అద్భుతాలు జరుగుతాయి. సరే, తర్వాత చూడండి, అపోస్తుల కార్యాలు 3:6 పేతురు ఒక మాట అంటాడు పుట్టుకుంటువనితో, నజరేయుడైన యేసునామములో లే అంటే పుట్టుకుంటూవాడు దిగ్గున లేచి నడిచాడంట. అంటే అక్కడ ఏం జరిగింది? పుట్టుకుంటూవాడు నడిచాడు, అద్భుతమా కాదా? యేసునామం ఉచ్చరించగానే అద్భుతం జరిగింది. అక్కడ నువ్వు శకునాల దగ్గరికి వెళ్తేనో, లేకపోతే సోదిగంట దగ్గరికి వెళ్తేనో, జాతకాలు చెప్పేవారి దగ్గరికి వెళ్తేనో అద్భుతంగా జరగదు. జీవము కలిగిన యేసు నామంలో, దేవుని నామం పేరట నువ్వు ఆజ్ఞాపిస్తే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మనవి చేస్తే ఆయన వింటాడు. నీవు నాకు మొరపెట్టు అని అన్నాడా? సోదిగంటకు మొరపెట్టు అని అన్నాడా? పోనీ ఎక్కడ నా వచ్చి ఉంటే చెప్పించిన బైబిల్లో, నేను కూడా మీతో పాటు అంతటితో పాటు వస్తాను, ఎవరైతే వెళ్తారో వాళ్ళతో పాటు. సోది గంటకు మొరపెట్టండి, శకుని గంటకు మొరపెట్టండి ఉందా బైబిల్లో? ఒక మాట అడుగుతాను, చెప్పండి. మనకు నచ్చింది చేస్తే భక్త, దేవుడు చెప్పింది చేస్తే భక్త? దేవుడు చెప్పింది చేస్తేనే భక్తి. అసలు భక్తి అంటే ప్రేమ. నాకు పెళ్ళయ్యి 12 ఏళ్ళు అవుతుంది, 12 ఏళ్ళు పైనే అవుతుంది. మీ అందరికీ తెలుసు, పాస్టర్ గారికి మీరు ₹1,00,000 ఇచ్చిన ముట్టుకుంది ఏంటి? మీరు ₹1,00,000 ఇచ్చిన ముట్టుకుంది ఏంటి? పెరుగు, మజ్జిగ, టీ, కాఫీ, పాలు. 5 సంవత్సరాలు అయితే టీ మానేసి, కానీ అంతకుముందు కూడా టీ వాసన పడదామకి, పాలు వాసన పడదు, కానీ అత్తగారికి టీ పెట్టించేది, నాకు టీ పెట్టించేది. సరే ఇప్పుడు టీ మానేసాం, మజ్జిగ కలిపంటే మజ్జిగ కలిపెత్తది. నేను ముట్టుకొని అసలు పుట్టింట్లో ఉన్నప్పుడు ఆ పెరుగు పాత్రలు కనబడితే వాన్ చేసుకునేదంట. మరి పెళ్లి చేసుకుని మరి అత్తారింటికి వచ్చిన తర్వాత కుదిరిందా? ఎందుకని? భర్త అంటే ఇష్టం, అత్తగారంటే ఇష్టం, ప్రేమ, చెయ్యాలి. తనకి ఇష్టం లేకపోయినా మజ్జిగ చేసేస్తుంది, తనకి ఇష్టం లేకపోయినా ఆ మజ్జిగ పాత్ర కడుగుతుంది. నేను అడగన మాత్రం అడగను అంటదా? అంటే తనకి ఇష్టం లేకపోయినా కష్టమైన ప్రేమ కాబట్టి చేస్తుంది. నేను దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి కొన్ని కష్టమైన ఇష్టమైన వదులుకొని చెయ్యాలి, తప్పదు. దేవుడు చెప్పింది చెయ్యాలి. నేను మజ్జిగ పెట్టినావునా అంటే నువ్వు పుట్టిన పోవాలి అంటాను నేను, అంతేనా? మజ్జిగ చేసి ఇచ్చి వాళ్ళు తెచ్చుకుంటాను, నువ్వు నీ పుట్టిన పో అంటాను నేను. మనందరం ఇప్పుడు దేవా నేను ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, ఆయన చెప్పింది చేయాలి, అది భక్తి. ఆయన ఏం చెప్పాడు? శకునాలు చూడొద్దు, శకునాలు చెప్పిన వాళ్ళు బతకనివ్వకూడదు. ఈ రెండు అసలు సబ్జెక్టులోకి వెళ్ళలేదు. ఇక నేను మొత్తం పై మాటల్లోనే ఉన్నా. నేను దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సమయం సగమే అయింది, ఇంకా సగం ఉంది. ఆ సగం ఇప్పుడు మిగిలిన వాక్యాన్ని కూడా చెప్తా. సరే, మరికొన్ని విషయాలు రాసుకోండి. కీర్తన 107, 8-9 అక్కడ ఏముండదంటే, ఆశగల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడా, సోదిగాడు తృప్తిపరుస్తాడా? సరే, తర్వాత కీర్తన 37:4 అక్కడేమున్నదంటే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. వాంఛ అంటే కోరిక. అంటే ఇప్పుడు నీ కోరికను ఎవరు తీరుస్తాడు? సోదిగాడా, దేవుడా? ఓకే, తర్వాత మాట రాసుకోండి. కీర్తన 145, 15-19 ఎందుకంటేనండి ఇలా రిఫరెన్స్లు ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబ్ ద్వారా విని మరలా ప్రసంగాలు చేసే బిడ్డలు ఉన్నారు, వాళ్ళ కోసం రిఫరెన్స్లు చెప్తున్నా. ఓకేనండి, దయచేసి ఏమనుకోవద్దు. ఇక్కడ ఏముంటదంటే, తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చును అని ఉంటుంది. ఎవరు నెరవేరుస్తున్నారు ఇక్కడ కూడా కోరిక?
సోదిగడు కాదు. ఎవరి కోరిక ఎప్పుడు, నీ కోరిక ఎప్పుడు నెరవేర్చబడుతుంది? దేవుని యందు పరిపూర్ణంగా నువ్వు భయభక్తులు కలిగి జీవించు, అప్పుడు నీ కోరిక నెరవేర్చబడుతుంది. యెహోవాను బట్టి సంతోషించు, అసలు ఆయనకి ఏమి ఇష్టమో కనుక్కో, ఆయనలో సంతోషించు, ఆయనలో ఆనందించు, అప్పుడు నీ హృదయవాంఛలను ఆయన తీరుస్తాడు. సకల జనులు యెహోవా వైపు, సకల జనుల కన్నులు యెహోవా వైపు తెరిచుచున్నవి, ఇదిగో వారి ఆశగల ప్రాణం నువ్వు తృప్తిపరుస్తున్నావు. నీ కన్నులు దేవుని వైపు చూడు, నీ కన్నులతో దేవుని చూడు, నీ ఆశ తీరుస్తాడు ఆయన. నీ కళ్ళుతో నువ్వు సోది వాళ్ళని చూస్తున్నావేంటి, శకుని గంటను చూస్తున్నావేంటి? ఎలా కోరిక తీరుద్ది నీది? దేవునికి వాక్యం చెప్తుంది, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు దేవుడు, సోదిగడు కాదు. నీ కోరిక నెరవేర్చేవాడు దేవుడు, నిన్ను సృష్టించిన వాడు, సోదిగడు కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. సరే, అసలు సబ్జెక్టులోకి వచ్చేద్దాం. ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే శకునము. నెంబర్ 1, శకునం చూడకూడదు. నెంబర్ 2, శకునం చెప్పుదాన్ని బ్రతకనివ్వకూడదు. ఇంకా కొద్దిగా లోపలికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం తీయండి, 18వ అధ్యాయం. ఇక్కడ నుంచి కొన్ని విషయాలు చదవాలండి, ఇంట్రెస్ట్. ఇప్పుడు మిగిలిన విషయాలు వచ్చేవారని చెప్పనా, ఇప్పుడు చెప్పేమంటారా? ఇంట్రెస్టింగ్ గా ఉంది కదండి, అది మంచిది. దేవునికి మహిమ కలుగునుగా. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనం అండి. 18వ అధ్యాయం. నాకు ఎంతమంది ఉన్నారనేది ఇంపార్టెంట్ కదండి, ఇద్దరున్నా ఇలాగే మాట్లాడతాను. తన కుమారునినైనను కుమార్తెనైనను అగ్నిగుండం దాటించువానినైనను, చూడండి, శకునము చెప్పు శోధగానినైనను, మేఘ శకునములు గాని సర్పశకునములు గాని చెప్పు అనినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలు, ఎంతమంది ఉన్నారు చూడండి. అమ్మో. ఆ తర్వాత కర్ణపిశాచి నడుగు అనినైనను, ఇదిగో ఈ పై పనులు చేస్తున్న వాళ్ళందరూ కూడా దెయ్యముల యొద్ద విచారణ చేస్తున్న వాళ్ళే. క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవ సహోదర సహోదరులారా, దయచేసి గమనించండి. తెలియక చేశారేమో, ఇగో దెయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ వద్ద ఉండనీయకూడదు. కంటిన్యూ. వీటిని చేయు ప్రతి వాడును యెహోవాకు హేడు, అయిష్టం అంటే చిరాకు పెడతాడంట దేవునికి. ఆ హేయులైన వాటిని బట్టి నీ దేవుడని యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడని యెహోవా యొద్ద యథార్థపరుడువై. ఇప్పుడు నా వైపు చూడండి. ఒకసారి మా అమ్మ ఏమో అడిగిందంటే, జనాలందరూ ఆయనే పుట్టించాడు కదా, వీళ్ళని ఎలగొట్టేసి ఇజ్రాయేలుకి ఇవ్వటం ఏంటి అని అడిగింది ఒకసారి. బైబిల్ చదువుతా. ప్రశ్న కాన్సెప్టే కదా, మంచిది ఆలోచన కదండి. ఎందుకు ఎలగొట్టాడంటే ఈ వచనం చెప్తుంది. ఆ జనులను అంటే హివ్వీలను, పెరిజీలను, హిత్తీలను, వీళ్ళు ఉన్నారు చూసారా, ఈ జనాలను ఎల్లగొట్టేసి ఆ ప్రాంతాన్ని ఇజ్రాయేలుకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? వాళ్ళందరూ అలాంటి హేమని పనులు చేసేవాళ్ళు కాబట్టి, అలాంటి పనులు చేశారు కాబట్టి వాళ్ళని ఎల్లగొట్టాను, ఆ ప్రాంతం మీకు ఇచ్చాను. మీరైతే అలాంటి పనులు చేయొద్దు. దేవుని దృష్టికి మీరు యథార్థంగా ఉండాలి. యథార్థవంతులే ఆయనకు ఇష్టలు. ఎవరో ఏదో చెప్పారు, మన తోటి సహోదరుడే చెప్తాడని వెళ్ళిపోతాం ఒక్కోసారి. ఏంటంటే మనకున్న కష్టం అలాంటిది, మనకున్న బాధ అలాంటిది, మనకున్న వేదన అలాంటిది. అక్కడికి వెళ్తే ఏదైనా మనకు ఊరట కలుగుద్దేమో అని చెప్పి అలాంటి స్థలాలకు వెళ్ళడానికి ఇష్టపడతాం. వాక్యం తెలియని వాళ్ళు వెళ్తారు, వాక్యం తెలిసిన వాళ్ళు ₹1,00,00,000 ఇచ్చిన వెళ్ళరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైనా ఇలాంటి అజ్ఞానం పనులు చేశారంటే క్రైస్తవుల్లో ఉన్న వాళ్ళు తెలియక చేశారు. నేను అంటాను, తెలియక చేశారు. కానీ వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరో చేయరు. సరే, మరికొన్ని విషయాలు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 21:21. అసలు ఇవన్నీ కూడా అన్యులు చేసే పనులు. ఇక్కడ బబులోను రాజు శకును చూసినట్లుగా మనకు కనిపిస్తుందండి. యెహెజ్కేలు గ్రంథం 21:21 చదవద్దు, ఎందుకంటే ఇంపార్టెంట్ అయితే నేనే చదువుతా. యెహెజ్కేలు గ్రంథం 21:21లో కూడా బబులోను రాజు శకును చూడడానికి నిలబడతాడు. ఆ సందర్భం ఉంటుంది అక్కడ. ఈ మాట నేను ఎందుకు మీకు రిఫరెన్స్ ఇచ్చానంటే, అన్యులు, అన్యరాజులు, ఏమంటే ఐగుప్తు రాజైన ఫరో కూడా శకును చూసే అలవాటు ఉందా లేదా? ఐగుప్తు రాజ్యంలోకి యోసేపు వెళ్ళాడు కదా, నమ్మబడ్డాడు కదా. యోసేపు అన్నలో వచ్చినప్పుడు శకును చూసి గిన్నె ఒకటి పెట్టేస్తాడు కదా, ఇదిగో ఇది దీని చేతనే కదా మా యజమానుడు శకును చూస్తాడన్న సందర్భం వస్తుంది. అక్కడ వాస్తవానికి యోసేపు శకును చూస్తాడో చూడ్డో నాకు క్లారిటీ లేదు. లేనట్టుగానే చెప్పాలి, ఉందో ఉన్నట్టుగానే చెప్పాలి. ఆ శకును చూడడం అనేది యోసేపు అలవాటు కాదు, తన యజమానుడైన ఫరో యొక్క అలవాటు. దాన్ని అక్కడ ఆసరగా చేసుకున్నాడేమో, కానీ శకునాలు చూసేవాడు ఫరో యోసేపు అని ఎక్కడ బైబిల్లో మనకి గుర్తులేదు. కానీ అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ అన్నదమ్ముల్ని పరీక్షించాలనుకున్నాడు యోసేపు. అది చూడాలి మనం. పరీక్షించడం కోసం, వాళ్ళ యథార్థతను పరీక్షించడం కోసం అలాంటి పని చేశాడు అక్కడ శకును చేసే గిన్నెని.
శకునం అనే మాట గురించి నేను ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేశాను మీకు. అసలు ఇప్పుడు దేని గురించి చెప్తున్నాను? శకునము చూడడం అనేది అన్యులు చేసే పని. అసలు శకునం ద్వారా భవిష్యత్తు తెలుసుకోవచ్చా తెలుసుకోకూడదా అనే మాట గురించి నేను కొంచెం మీకు ఎక్స్ప్లెయినింగ్ ఇస్తాను. దయచేసి మళ్ళీ ఈ మాటని అపార్థం చేసుకోవద్దు. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, తెల్లవారుజామున 2:30కి వచ్చిందని చెప్పాను చూసారా, అప్పుడు నా హృదయంలో మెదిలిన మాట ఏంటంటే, శకునము చూచి భవిష్యత్తు తెలుసుకొనగలవేమో కానీ భవిష్యత్తు మార్చలేవు అనే థాట్ నాలో పుట్టిందండి. తెలుసుకొనవచ్చు అని ఎందుకు పెట్టలేదు తెలుసా? నాకు క్లారిటీ తెలియదు, నాకైతే చెప్పలేరు. నాకైతే భవిష్యత్తు చెప్పగలిగిన వాడు ఒక్కడే, దేవుడే. యెషయా గ్రంథంలో ఉంటుంది, పురాతన కాలము నుంచి నేటి వరకు జరిగిన సంగతులను వివరించగలిగిన వాడెవడు? నేను చెప్పా, ఎవడనున్నాడా? సవాల్ చేశాడు ఆయన. జరగబోయే విషయాలను కూడా చెప్పాలి అలాంటోడు, నేను చెప్పగలను. ఉన్నాడా? సవాల్ చేశాడండి దేవుడు. అలాంటప్పుడు భవిష్యత్తు చెప్పగలడని నేను ఎలా అంటాను? కొన్ని సందర్భాల్లో శకునము చూచి భవిష్యత్తు తెలుసుకున్నట్టుగా ఒక్క ఆధారం ఉంది, ఒక్క ఆధారం. అది ఎక్కడో చెప్పమంటారా? యాకోబు గారు ఉన్నారు కదా, యాకోబు గారు లాబాను దగ్గర ఉన్నాడు కదా. ఇప్పుడు లాబాను మంద పెరిగిపోతుంది కదా, ఆశీర్వాదం వస్తుంది కదా. లాబాను శకునం చూసి తెలుసుకున్నాడంట. ఏమంటున్నాడు లాబాను? నేను వెళ్ళిపోతాను, మా పుట్టింటికి పంపించా అని అడుగుతాడండి యాకోబు గారు. అది కదా అబ్బాయి, నువ్వు అలా వెళ్తా కుదరదు, నేను శకునం చూసి తెలుసుకున్నాను. రిఫరెన్స్ ఇమ్మంటారా? ఆదికాండం 30:27 రాసుకుని చదవద్దు. ఆదికాండం రాసుకోండి. ఆదికాండం 30:27 మీకోసం నేను రిఫరెన్స్లు ఇస్తున్నాను. అక్కడ ఏముంటుందంటే, లాబాను ఏమంటాడంటే, నేను శకునము చూచి ఇదిగో యెహోవా నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించాడని తెలుసుకున్నాను. అది నిజమే, అవునంటారు కదంటారా? ఇప్పుడు యాకోబు దీవించబడుతున్నాడంటే కారణం ఎవరు? దేవుడు అతను ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి తనను బట్టి లాబాను కూడా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహామును బట్టి ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు, ఇస్సాకుని బట్టి దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు, యాకోబుని బట్టి లాబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈ విషయం తెలుసుకున్నాడు. అందుకే నేను చెప్తున్నా, భవిష్యత్తు తెలుసుకోగలవేమో. శకునం చూచి భవిష్యత్తు సోది చెప్పుతుందోన భవిష్యత్తు తెలుసుకొనగలవేమో కానీ భవిష్యత్తు మార్చలేవు. నేను అంటాను, భవిష్యత్తు మార్చలేనప్పుడు తెలుసుకోవాల్సిన కారణం ఏంటి? ఇప్పుడు భవిష్యత్తును మార్చగలం అనుకోండి, మనం తెలుసుకున్న ఉపయోగం ఉంటుంది. మార్చలేనప్పుడు ఉపయోగం ఏంటి చెప్పండి? నేను అంటాను, ఓ భర్తకి కిడ్నీ ఫెయిల్యూర్ అయిందండి. భార్యను లోపలికి పిలిచాడు, భర్తను బయట కూర్చోబెట్టాడు. ఈ డాక్టర్ ఏమని చెప్పాడు తెలుసా? అమ్మా, నీ భర్త 2 నెలల నుంచి బతకడు అన్నాడు. ఈమె మనేది పెట్టేసుకుని, నా భర్త లేకపోతే నా జీవితం ఏంటి అయోమయం అని చెప్పి లోన్లీగా ఫీల్ అయిపోయి, ఒంటరితనంగా ఫీల్ అయిపోయి, తన భర్తకి చెప్పలేక, పిల్లలకి చెప్పలేక, సట్టమనిపోయి గుండెలు పెట్టుకుని, ఆ బాధంతా గుండెలు పెట్టేసుకుని గుండెపోయి చనిపోయాను. 2 నెలలు చచ్చిపోతాడు అన్న ఆయన ఇంకా బతికి ఉన్నాడు. 4-5 సంవత్సరాలు అవుతుంది జరిగి. ఎవరో అని చెప్పను, పేర్లు చెప్పను, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు డాక్టర్ చెప్పిన పనికి, ఇప్పుడు అమ్మ నీ భర్త, తను కూడా కాదు, నీ భర్త 2 నెలల నుంచి బతకడం అంటే భవిష్యత్తు తెలుసుకుని, తన భర్త భవిష్యత్తు తెలుసుకుని తను చచ్చిపోయింది. ఇప్పుడు మనమే ఉన్నామండి, మన గురించి నెగిటివ్ డైరెక్ట్గా మనకు చెప్తాడండి డాక్టర్. నువ్వు 6 నెలల నుంచి బతకవు అంటే మనం 6 రోజుల్లోనే చచ్చిపోతామండి. భవిష్యత్తు తెలుసుకుని ధైర్యంగా సంతోషంగా బతకగలమా? అలాంటప్పుడు తెలుసుకోవడం ఎందుకు? ఏ జరిగినా, ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. ఇక్కడ పాట పాడతాం, అక్కడికి వెళ్ళి తెలుసుకుంటాం. రేపొద్దున ఏం జరిగిద్ది? వ్యాపారం పెడుతున్నాను, సక్సెస్ అవుతాను, అవునా? జబ్బది. ఇతరులను అడగడం అనేది జబ్బది. ఆ జబ్బు పోవాలంటే దేవుడే కృప ఇవ్వాలి తప్ప, మనం ఎంత తోమిన చేపని బండగేసి తోమినట్టు పోతుందండి మళ్ళీ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 100% క్రైస్తవులందరూ కూడా ఇదే జబ్బు కలుగున్నారండి. నా హృదయంలో దేవుడు పెట్టిన భారం ఎందుకంటే ఇదే భారంతో నేను ఈ వాక్యం చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు శకునము అడిగి భవిష్యత్తు మార్చలేనప్పుడు, శకునము అడిగి భవిష్యత్తు తెలుసుకోవాల్సిన పని మనకి లేదు. ఈ విషయం క్లారిటీ అయిపోయింది. సరే, వాక్యంలోనికి వద్దాం. యెషయా గ్రంథం 47 ఇప్పుడు తీయండి, అందరూ తీయాలి. యెషయా గ్రంథం 47 9 నుంచి నేనే చదువుతాను, మీరు చదివి నేను చదివితే కన్ఫ్యూజ్ అవుతాం. అందరూ తీసారా? యెషయా గ్రంథం 47 9 ఏమండి? 609 పేజీ చదువుతున్నాను, వినండి జాగ్రత్తగా. ఒక్క దినములోగా
ఒక్క నిమిషముననే పుత్రశోకమునైనను వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను, ఆల్రెడీ జరగాల్సిందేంటో జరుగుతుందేంటో దేవుడు చెప్పేసాడు 9వ వచనంలో. తర్వాత కంటిన్యూ, నీవు అధికముగా శకునము చూచినను, అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను, ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును. అంటే నువ్వు శకునం చూసినంత మాత్రాన రాబోయే అపాయం నీ మీదకి రాకుండా ఆగదు. నేను అంటాను అదే, అందుకనే చూడటం ఎందుకు? దేవునికి స్తోత్రం. నీ చెడుతనం, అక్కడ చూడండి, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడనో నన్ను చూడడని అనుకుంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసను. జ్ఞానం అనేది అభివృద్ధి చేయాలి, చెరపకూడదు. కొంతమంది జ్ఞానం మూర్ఖత్వంలోకి నడిపించేస్తుంది. సొలొమోను గారు అన్నారు, అధిక విద్య శోకాన్ని కలగజేస్తుందంట. సరే, కాబట్టి కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఏమనుందండి? నువ్వేదో మాయమంత్రాలు చేసినంత మాత్రాన నేను నీ మీదకి రప్పిస్తున్న కీడుని నువ్వు తప్పించుకోలేవు. ఆ కీడు నీ మీద పడును, దేవుడు చెప్పాడంటే జరిగిద్ది అంతే. దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనం నీ మీదకి ఆకస్మికముగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలుపుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలిసి ఉన్నావు. అక్కడికి తిరిగావు, ఇక్కడ తిరిగావు, వాళ్ళు కరెక్ట్గా చెప్తారన్నావు, వీళ్ళు కరెక్ట్గా చెప్తారన్నావు, అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు, అలిసిపోయావు, డబ్బులు పోగొట్టుకున్నావు, ఆయాసం వచ్చింది. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలబడి నీ మీదకి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో. ఆలోచించుము. వారు కొయ్య కాలువలనైరి, అగ్ని వారిని కాల్చివేచున్నది. జ్వాల యొక్క బలం నుండి తమ్మును తప్పించుకున్న లేక ఉన్నారు. అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. చల్లిమంట కాదది, ముందు కూర్చోడానికి, సవాల్ చేయడానికి. అసలు చదివితేనే మీకు చాలా మట్టుకు అర్థమైపోయిందేమో అనుకుంటున్నాను నేను. దేవుడు ఏమంటున్నాడంటే, నీ మీద కీడు రప్పిస్తున్నా, అది వస్తుంది. నువ్వు శకునములు కాదు, అధిక శకునములు చూసుకో, శకునాలు చూసుకో. సోద్ దగ్గరికి వెళ్ళు, కర్ణపిశాచ దగ్గరికి వెళ్ళు, అధికంగా నువ్వు తిరుగు ప్రయాసపడు. అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు, మైసూరు వెళ్ళు, లేకపోతే ఆగ్రా వెళ్ళు, లేకపోతే బొంబాయి వెళ్ళు, లేకపోతే కర్ణాటక వెళ్ళు, నువ్వు అమెరికా వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళు, నువ్వు ఏ శకునాలు చూడు, నక్షత్ర శకునం చూడు, లేకపోతే సర్పశకునం చూడు, నువ్వు ఏ శకునాలైనా చూడు. దేవుడు సవాల్ చేస్తున్నాడు. అలా మేఘ శకునాలు చెప్పేవాళ్ళు, సోది చెప్పేవాళ్ళు, జ్యోతిషికాలు చెప్పేవాళ్ళు, జాతకాలు చెప్పేవాళ్ళు నీ మీదకి వచ్చే అపాయాన్ని రాకుండా ఆపగలరేమో. సవాల్ చేస్తున్నాడు ఇక్కడ దేవుడు. చేయగలరా వాళ్ళు? అపాయం వస్తే ఆళ్ళ ముందు పారిపోతారు, మనం ఏంటి పారిపోయేది? కాబట్టి దేవునికి మక్కని మనం పరిశీలించాలి క్షుణ్ణంగా. గుడ్డెద్దేలు చేయలేబడినట్టు గుడ్డి భక్తి చేయడానికి వీల్లేదా? గురి లేని భక్తి అండి, గుడ్డి భక్తి అన్నాడు ఒక ఆయన. క్రైస్తవి మొత్తం ఈ రోజున గురిలేని భక్తి చేస్తున్నారు, నచ్చిన భక్తి చేస్తున్నారు. దేవునికి నచ్చిన భక్తి చేయట్లా, దేవుడు చెప్పింది చేయట్లా, మనకు నచ్చింది చేస్తున్నాం. మనకు నచ్చింది చేయడం భక్తి కాదు, దేవుడు చెప్పింది చేయడమే భక్తి. అబ్రహమా లే, ఇటు వచ్చే, ఇక్కడికి రా. వెళ్ళిపోయాడు, చిత్తం ప్రభువా. అబ్రహమా నీ కుమారుని ఇచ్చాయి, ఎత్తేసాడు ఖడ్గం. అది భక్తి అంటే. ఇందు మూలమున నీవు దేవునికి భయపడుచున్నవాడిని నేను ఎరుగుదును. అది నువ్వు దేవునికి భయపడేవాడు అయితే నీ కోరిక తీరుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, మరి కొద్ది నిమిషాలు ముగిస్తాను. మరొక మాట చూడండి, ఇర్మియా గ్రంథం 14. ఇది కూడా తీయండి, రెఫరెన్స్ ఇంపార్టెంట్. ఇది కూడా ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం. ముగింపులో నేను ఎక్కువగా ప్రార్థన నడిపించను కానీ ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం అండి. నేను చదువుతాను, వినండి. మరియు యెహోవా నాతో ఇట్లా, నేను వారికి మేలు కలిగినట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము. దేవుడు ఇర్మియాతో చెప్తున్నాడు డైరెక్ట్గా, ఇర్మియా నువ్వు ప్రార్థన చేయమ్మా. 2-3 అధ్యాయాల ముందు ఏమంటారు తెలుసండి? మోషేనే వచ్చి ప్రార్థన చేసిన, సమూయేలే వచ్చి ప్రార్థన చేసిన, అసలు ఈ ప్రజల మాట నేను ఆలకించను తెలుసా అన్నాడండి దేవుడు. మనం చదువుతున్నాం ఇర్మియా గ్రంథం. ఇప్పుడు మోషే అంటే గొప్ప ప్రార్థన పరుడు, వీరుడు. సమూయేలు అంటే గొప్ప ప్రార్థన వీరుడు. సమూయేలే వచ్చి ప్రజల నిమిత్తం ప్రార్థన చేసిన నేను ఎన్నో, నువ్వు కూడా ప్రార్థన చేయొద్దంటే. ఎందుకని? వాళ్ళ పనుల వల్ల దేవునికి అంత కోపం పుట్టించారు. అలాంటి అవమానకరమైన పనులు చేశారు. ఏంటి పనులు చూడండి. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను, వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గం వలను, క్షామం వలను, తెగులు వలనను వారిని నాశనం చేసేదను. ఎందుకని? అందుకు నేను, అయ్యో ప్రభు అయిన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామం కలగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదినని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారయ్యా. ఇప్పుడు నా వైపు చూడండి.
దేవుడు ఇర్మియాతో ఏమని చెప్పాడు తెలుసండి, నువ్వు ప్రార్థన చేయొద్దు, ఈ ప్రాంతానికి నేను కీడు రప్పిస్తున్నాను అన్న. అప్పుడు ఇర్మియా ఏమన్నాడు, అయ్యో నువ్వు కీడు రప్పిస్తున్నావా, అది ఈ ఇజ్రాయిల్ ప్రజలందరూ గుంపు కూడి నిన్ననే అక్కడికి వెళ్ళారు, పలానా ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆ ప్రవక్త అన్నాడంట, యెహోవా సమాధానమును స్థిరపరచుచున్నాడు, మీకు కీడు కలగదని ఆ ప్రవక్త చెప్పాడయ్యా అని దేవునితో ఇర్మియా చెప్పాడంట. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, 14 వచ్చిన, యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయాతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. అర్థమైందండి? కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దోషములోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గురించి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ ప్రవక్తలు ఖడ్గం వలను క్షామం వలను లయమగుదురు, వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు కూడా ఏమవుతారో చూడండి, క్షామమునకును ఖడ్గమునకును పాలి యెరూషలేము వీధులలో పడవేయబడిదురు, నేను వారి చెడుతనను వారి మీదకి రప్పించదను. చాలండి. ఏమన్నాడు తెలుసు దెబ్బకి దేవుడు, చెప్పే వాళ్ళకి వినే వాళ్ళని కూడా నాశనం చెప్పేస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిందిగా. మూలవాక్యం మర్చిపోకూడదు, శకునము చూడకూడదు, శకునము చెప్పుదానిని బ్రతకనీయకూడదు. ఇప్పుడు ఈ వాక్యం ప్రకారం శకునము చెప్పేవారిని శకునము వినేవారిని అంటే శకునము అడిగి తెలుసుకునే వారికి కూడా మరణశిక్ష వస్తుంది అని ధర్మశాస్త్రం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరో అలా చూశారు, ఎవరెవరికి అలా పనిష్మెంట్ వచ్చింది ముగించమంటారా? చెప్పనండి, చెప్పనవుద్దా? ఇంకొక 10 నిమిషాలు మరి, సరే రాసుకోండి. శకునం ఎందుకు చూడొద్దు అన్నాడంటే దేవుడు, శకునం చూడడం ద్వారా మీరు అప్రమత్తం అయిపోతారంట. లేవియాకాండం 19:31 తీయండి, బైబిల్ తీసి చదవండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది సబ్జెక్టు, గంట కూడా అవలా. లేవియాకాండం 19:31 త్వరగా. సోదెగాండ్రను వెదికి వారి వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. తర్వాత లేవియాకాండం 20:6 కూడా చదవండి. మరియు కర్ణపిశాచి గల వారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు, అంటే దీని అర్థం ఏంటి? వ్యభిచారం అంటే ఏంటి? పెళ్ళైపోయిన భర్త పెళ్ళైపోయిన భార్య పరాయి వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే దాన్ని వ్యభిచారం అంటారు కదండి. ఇక్కడ దేవునితో మనం విచారణ చేయాలి, దేవుని యొద్ద మనం అడగాలి, దేవునికి మన సమస్య చెప్పుకోవాలి. దేవునికి కాకుండా వేరొకరి దగ్గరికి మనం వెళ్తే దాన్ని వ్యభిచారంతో పోల్చాడు అక్కడ దేవుడు. ఇంకా అసలు ఇంకెలా చెప్పను నేను, అంత వర్ణాతీతంగా అసలు అంత కఠినంగా ఉంది ఇక్కడ మాట. కర్ణపిశాచి గల వారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో వానికి నేను విరోధినై ప్రజలలో నుండి వానిని కొట్టివేతును. తర్వాత 27 వచనం, ఇదే అధ్యాయంలో 27 వచనం చూడండి, ఆఖరి వచనం. పురుషుని యందేమి స్త్రీ యందేమి కర్ణపిశాచి అయినను సోది అయినను ఉండని ఎడల వారికి మరణశిక్ష విధింపవలెను, వారిని రాళ్లతో కొట్టవలెను, తమ శిక్షకు తామే కారకులు. సరే, ఇంకా నేను రిఫరెన్స్లు చెప్పకుండా అవుట్లైన్స్ ఇచ్చుకుంటా వెళ్ళిపోతాను. ఏమంటే రిఫరెన్స్లు కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించండి. మీ 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 ముఖ విధానం చూస్తే నాకు అర్థమైంది, 45 నిమిషాలు అలవాటు చేసాను కదా, ఈరోజు గంట చెప్పేసరికి కొంచెం ఒళ్ళిపోతున్నాయి, అందుకని నేను చెప్పేస్తా. సౌలు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడా లేదండి? సౌలు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. సౌలు రాజ్యంలోకి వచ్చిన వెంటనే కర్ణపిశాచి వెళ్ళగొట్టింది ఎవరో? సౌలే. ఇప్పుడు దేవుని యొక్క విచారణ చేస్తే సమాధానం రాలేదని చెప్పి దైవజనుడి దగ్గరికి వెళ్ళా, కర్ణపిశాచి దగ్గర అడిగి మరీ తెలుసుకుని వెళ్ళేవేంటి? వెళ్ళి సమూయేలుని పిలువు నా కోసం అన్నాడు. కర్ణపిశాచి అంది, సౌలు ఏం చేశాడో తెలీదా, నన్ను ఇరికించడానికి వచ్చావా అంటే, నీకే ప్రమాదం రాదు, నేను యెహోవా జీవంతో ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. ఆమెకి తెలీదు అతను రాజైన సౌలు అని. అర్థమవుతుందండి? రాజైన సౌలు. నిజంగా ఏదో గుడ్డి మేళంగా ఆమె ఏం చేస్తుందంటే, ఆ కర్ణపిశాచి దగ్గర కొన్ని దెయ్యాలు ఉంటాయి, అర్థమవుతుందా? వాటికి లోబడి దెయ్యాలు ఉంటాయి. ఏదో కాశ్మోరా రమ్ము అందో ఎలా పిలిచిందో నాకు తెలీదు, వచ్చేసింది పైకి. తను పిలిచిన దెయ్యుడు అలా పైకి సమూయేలు వచ్చేసాడు. అసలు చనిపోయిన వాళ్ళు బతికించడం, చనిపోయిన వాళ్ళు రావటం అసాధ్యం. అక్కడ దేవుడు జోక్యం చేసుకున్నాడండి. సమూయేలుని దేవుడే పంపించాడు సౌలుకు బుద్ధి చెప్పడానికి. అర్థమవుతుందండి? సమూయేలు వచ్చాడు. సరే, ఈ సబ్జెక్ట్ నేను ఇంకెప్పుడైనా చెప్తాను, కావాల్సిన మాట చెప్తాను. వచ్చిన సౌలు ఏమన్నాడంటే, అసలు నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టావు?
ఫిలిస్తీన్లు వచ్చారు, నా మీద పడుతున్నారు, నేనేం చేయాలని నేను దగ్గరికి వచ్చా అన్నాడు. దేవుడే నిన్ను అడబాసినప్పుడు నేనేం చేస్తాను? నిన్ను అర్థమవుతుందండి. దేవుడే నిన్ను విసర్జించినప్పుడు నేనేం చేస్తాను? రేపు నువ్వు నాతో కూడా ఉంటావు. ఆల్రెడీ ఇప్పుడు సమయాలు ఎక్కడున్నాడు? మృతుల్లో ఉన్నాడు. నువ్వు రేపొద్దు నాతో కూడా ఉంటావు అంటే దాని అర్థం ఏంటి? శుభం పలికాడా? శుభం పలికాడా? తెల్లారితే పోతావరే అన్నాడు ఒక మాట చెప్పాలంటే. ఇలా అన్నది నేను క్షమించాలి. తెల్లారితే సమయాలు మాటని వణిగిపోయి బలహీనుడైపోయి ఆహారం తీసుకోలేని వాడు గొప్ప కూలిపోయాడు. భవిష్యత్తు తెలుసుకుంటే అలా రేపు కాదు ఇప్పుడు చచ్చిపోతాం. నేను స్తోత్రం. పోనీ ఆ రాత్రి ఏమైనా పెద్ద పెద్ద ఏమైనా ఆ జ్యోతిష్కులు తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళు తీసుకొచ్చేసి రేపు పొద్దున్నే చచ్చిపోతానంట, సమూయేలు ప్రభు చెప్పాడు, సమూయేలు ప్రభు ఏం చెప్తా జరిగిద్ది అని తన చావును ఆపుకోగలిగాడా? చచ్చిపోయాడు. అసలు సౌలు చచ్చిపోవడానికి గల కారణమే కర్ణ పిశాచిని వెదిగినందున అతడు హతుడు అయిన దేవుడు అతనికి శిక్ష విధించాడని దినవృత్తాంతాల గ్రంథంలో ఉందండి. రిఫరెన్స్లను ఇవ్వగలను, టైం లేదు కాబట్టి ముగించేస్తాను. మనష్షే అనే రాజు ఉన్నాడండి. తన కన్నబిడ్డని అగ్నిలో బలిచ్చేసాడండి. శకునాలు చూశాడండి. మనష్షే బబులోనికి బానిసగా కొనుక్కోబడ్డాడండి. ఇజ్రాయిలు శకునం చూశారండి. ఇజ్రాయిలను కూడా శత్రువుల చేతికి దేవుడి శత్రువుల చేతికి అప్పగించేసాడండి. దేవుడే శత్రువుల చేతికి అప్పగించేశాడు. ఎందుకంటే దేవుని మాట వినప్పుడు దేవుని కోపం వస్తుందా? కదా వస్తుంది. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఎవరండి సోది చెప్పిన వాళ్ళు అంటే, కొత్త నిబంధనలు చూస్తే గారడి బర్ యేసు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎవరండి? గారడి బర్. పౌలు వాక్యం చెప్తుంటే ఇతగాడు వచ్చి విశ్వాసుల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. అతనితో పౌలు ఏమన్నాడు తెలుసా? చీకటితో నిన్ను వాడు దురాత్మ పట్టినోడా, నువ్వు ఇట్లా వ్యర్థంగా నీ జీవితాన్ని కాలయాపన చేస్తున్నావు, నువ్వు దేవుని శాపం పొందుకుంటా అంటే వెంటనే కళ్ళు మబ్బు కలిగి చీకటి కలిగి గుడ్డోడైపోయాడు. అర్థమవుతుందండి. గారడి వాడు గుడ్డోడైపోయాడు అక్కడ పౌలు చెప్పిన ఒక మాటకి. అది ఇంకొకటి, పుతోను దెయ్యం పట్టింది ఒక అమ్మాయికి. ఆ అమ్మాయిని ఒక యజమానుడు పెంచి పోషించుకుంటూ ఆ పుతోను దెయ్యం చెప్పిన శకునాల ద్వారా డబ్బు సంపాదించుకుంటున్నారు. చాలా మంది వస్తున్నారు, గాయపోయింది, ఆ దిక్కునుంది వెళ్తున్నారు, దొరికేస్తున్నారు. ఏమో ఏది చెప్తుంటే జరుగుతుంది. 100 మందికి వెళ్ళిపోయింది ఆ విషయం. నేను చెప్పాను 100లో ఒకటి జరుగుద్దని. అలా జరుగుతాం వల్ల ఆ దెయ్యం దగ్గరికి వెళ్తున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు. అపోస్తుడైన పౌలు గారు వచ్చారు ఆ స్థలానికి. నజరేయుడైన యేసు నామములో దెయ్యాన్ని గద్దించినప్పుడు ఆ దెయ్యం వెళ్ళిపోయింది. అర్థమవుతుందండి. దెయ్యముల ద్వారా మనం విచారణ చేయకూడదు. దెయ్యముల ద్వారా డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు. సోది చెప్పే వాళ్ళ దగ్గర దురాత్మలు ఉంటాయి, శకునాలు చెప్పే వాళ్ళ దగ్గర దురాత్మలు ఉంటాయి. ఇలాంటి విషయాలు చెప్తే మళ్ళీ భయపడతారు. అంటే ఇంతకాలం తెలుసో తెలియక మీరు జీవం కలిగిన దేవుని యొక్క విచారణ చేయక దెయ్యముల యొక్క విచారణ చేస్తున్నారేమో. దేవుని వాక్యం చెప్తుంది, వాళ్ళ శిక్షకు వాళ్ళే కారకులు. అంతే. శకునము చూడకూడదు, శకునము చెప్పు దాన్ని బ్రతకనివ్వకూడదు. సౌలు, ది గ్రేట్ సౌలు మహారాజు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు, తెల్లారితే చచ్చిపోయాడు. మనష్షే బబులోనికి బానిస అయిపోయాడు. ఇజ్రాయేలు శత్రువులకు బానిసలు అయిపోయారు. ఆజు రాజండి మేడ గదిలోంచి కింద పడిపోయి రోగి అయి నేను బాగుపడుదునో లేదో అని ఈ క్రోను దేవత ఎద్దుకు పంపించాడంట. ఏలియా వచ్చాడు. ఏలియా లే, ఇదిగో అహాజు రాజు పని చేశాడు. అహాజు రాజుకి రాజ్యం ఇచ్చింది ఎవరో? నేను. అతను ఎక్కడికి రావాలి? నా దగ్గరికి రావాలి, వెళ్ళు, ఈ మాట చెప్పు అంటే ఏలియా ఆ దూతలను ఎదుర్కొని, మీ రాజు ఎక్రోను దేవత దగ్గరికి పంపిస్తున్నాడు కదా మిమ్మల్ని, ఇదిగో ఇజ్రాయేలీలలో జీవము కలిగిన యెహోవా దేవుడు లేడనుకుని మీ రాజు ఇలాంటి దుస్సాహసం చేశాడు కదా, మీ రాజుకి చెప్పండి, వెళ్ళి ఎక్కిన మంచం దెక్కకుండా చస్తాడని చెప్పండి వెళ్ళి అన్నాడు. దైవజనుడు చెప్పినట్టు చచ్చాడా లేదండి? కొంచెం మాట కట్టింగా మాట్లాడాను, క్షమించాలి. సందర్భం అలాంటిది అలా మాట్లాడాలి. చనిపోయాడండి. ఎక్కడుంది దగ్గర పంపించడం ఏంటి? ఈ రోజున నీవు నేను ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నామేమో. కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, బాధ కావచ్చు, ఆశ కావచ్చు, కోరిక కావచ్చు, ఇది తీరవా అంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేయి, దేవుడిని అడుగు. కర్ణపిశాచిని అడగకూడదు, సోది అడగకూడదు, శకునాలు అడగకూడదు, జ్యోతిష్కాలు అడగకూడదు, జాతకాలు అడగకూడదు. ఇవన్నీ చేస్తున్నామంటే దేవుని వాక్యానికి మనం విరుద్ధంగా చేస్తున్నాము. మనకి పనవుతూ అటు పక్కన పెట్టండి, నరకానికి పోతాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆజ్ఞాతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతం మరణం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తానండి, టైం అయింది కాబట్టి. తలలు వంచండి అందరూ కూడా. కృపామనీషి సంఘంలో ఇలాంటి అలవాటు ఉన్నవారు లేరు నాకు తెలుసు, కానీ ఒకవేళ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళు ఉన్నారేమో. ఈ వాక్యం కృపామనీషి సంఘానికే కాదు కదా, క్రైస్తవ ప్రపంచానికి కదా. అందుకని భారంతో సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా ఈ విధంగా మాట్లాడడం జరిగింది. పూచుకుపులతో సహా, రిఫరెన్స్లతో సహా ఇవ్వటం జరిగింది. ఎవడెవడు అన్నాడంటే జరిగింది చెప్తాను, జరుగుతున్నది వాడి బొంద, వాడి జాతకం వాడికే తెలియదు. వాడి తలరాత బాగోకే ఇది అంటే తిరుగుతా మన చేతులు అట్టుకుని చెప్తున్నాడు.
చిలక జ్యోతిష్కాలు, సోది చెప్పించుకోవడాలు, ఇవన్నీ కూడా అన్యుల ఆచారాలు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ విశ్వాసం, మనం కాదనలేం. కానీ క్రైస్తవుడై ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిజం పొందుకుని రక్షణ పొందుకుని నువ్వు కూడా అనుకోవచ్చు, ఒకవేళ పాస్టర్ గారే కదండి, మందిరానికే కదండి, మేము వేరే చోట్ల అన్య స్థలాలకు వెళ్ళలేదు కదండి అని సమర్థించుకుంటారండి కొంతమంది. ఇదిగో బైబిల్లో ఇర్మియా చెప్తున్నాడు అక్కడ, అయ్యయ్యా ఆ ప్రవక్త చెప్పాడంట సమాధానం అని, నువ్వేమో సమాధానం లేదంటున్నావు, కీడు రప్పిస్తున్నాను అంటున్నావు, మరి ఆ దైవజనుడు చెప్పాడంట అక్కడ. ఆ దైవజనుడు నేను పంపలేదు అంటున్నాడు దేవుడు. అసలు నేను ఆమెను పిలవలేదు అంటున్నాడు దేవుడు. నేను పిలవకపోయినా వచ్చారు అంటున్నాడు దేవుడు. అలాగా పిలుపు లేకుండా సేవలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. బతుకు తెరువు కోసం, పొట్టకుటి కోసం బైబిల్ పట్టుకున్న దుర్బోధకులు ఉన్నారు చాలా మంది. ఖండించొద్దాం మన వాళ్ళని, ఖండించాలి. దేవుడు సమాధానం అని చెప్పకపోయినా సమాధానం అని చెప్పి జనులు మోసం చేస్తారంటండి. మరి కొంతమంది అయితే నీ ఇంట్లో దెయ్యం ఉంది, నీ ఇంట్లో శాపం ఉందని చెప్పి వాళ్ళని భయపెట్టి రకరకాల ప్రయత్నాలు చేసి డబ్బులు గుంజే వాళ్ళు కూడా లేకపోలేదు. దయచేసి మనం ప్రార్థన దేవునికే మనం ప్రార్థన చేయాలి, దేవుని వద్దే మనం విచారించాలి. శకునగాండ్ర దగ్గరికి మనం వెళ్ళి మనం అపవిత్రత తెచ్చుకోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో రాజులైన వాళ్ళు చేశారు ఆ తప్పులు, మనం చేయకూడదండి. సౌలు రాజు అలాగే చనిపోయాడు. మనషే దేవుని కృపతో తన చివరి బ్రతుకులో దేవుని తెలుసుకుని తన మనసు దేవునితో తిప్పుకున్నాడు. దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు మనషేకి. ప్రారంభంలో తప్పని చేశాడు, కానీ ముగింపులో తన మనసును గుణపరుచుకున్నాడు. ఒకవేళ మనం కూడా వాక్య అనుభవం లేక ప్రారంభ దశలో ఉండి మనం కూడా అలాంటి చిన్న చిన్న తప్పులు చేసావేమో, ఫ్రెండ్ పిలిచిందని, తెలిసిన వాళ్ళు పిలిచారని, సహోదరులు పిలిచారని అక్కడికి వెళ్ళామమ్మా, కార్యమైంది నువ్వు కూడా రా అన్నారని వెళ్ళిపోయావేమో. సాతాను కూడా కార్యక్రమాలు చేస్తాడు, సాతానికి కూడా తెలుసు భవిష్యత్తు. 12 ప్రకటన, వాడికి సమయం కొంచెమే ఉందని చెలరేగిపోతున్నాడు అంట ప్రపంచంలో. వాడికి తెలుసు వాడి సమయం కొంచెమే ఉందని, అందుకని ఇలాంటి ప్రయత్నాలు అవసరమా చెప్పండి? వాడి అంతం వాడికి తెలుసు. సాతానికి కూడా తెలుసు నీ భవిష్యత్తు ఏంటో. చెప్పగలడు, చెప్తున్నాడు కదని ఆ భవిష్యత్తు మార్చగలడా? కీడుని తప్పించేది దేవుడేనండి, జ్యోతిష్కుడు కాదు. నినివే పట్టణస్తులకు దేవుడు దుర్గత కలుగునని చెప్పాడు. వాళ్ళప్పుడు శకునుల దగ్గరికి వెళ్ళినా, జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినా అన్యులయ్యుండి గోనె పట్ట కట్టుకుని దేవునికి మొరపెట్టారు. యెహోవా, దేవా మేము పాపం చేశాం అంటే దేవుడు ఆ కీడుని తప్పించాడు. భవిష్యత్తు మారింది అక్కడ. చూసారా? దేవుని దగ్గరికి రా, చచ్చిపోతావు హిజ్కియా, దేవుడు చెప్పేసాడు, తిరుగులేదు. కానీ గోడతోటి తిరిగి అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, సరే 15 సంవత్సరాలు ఆయుష్ ఎత్తున్నా. భవిష్యత్తు మారింది. ఆజు గడియారం, ఎండ గడియారం, ఇదిగో 10 మెట్లు ఎక్కింది, ముందుకెళ్ళిపోయిన గడియారం మళ్ళీ వెనక్కి వచ్చింది. సృష్టిని వెనక్కి తిప్పాడు దేవుడు. సృష్టిని వెనక్కి తిప్పగలిగిన వాడు, భవిష్యత్తును మార్చగలిగిన వాడు, జీవము కలిగిన దేవుడు. జ్యోతిషం చెప్పేవాళ్ళు, జాతకాలు చెప్పేవాళ్ళు, సోది చెప్పేవాళ్ళు, శకునం చెప్పేవాళ్ళు కాదు. ఇంత ఆధారాలతో సహా మనకిచ్చినా కూడా భ్రష్ట స్వభావం, మొండి స్వభావం. ప్రార్థన చేసుకుందాం ఎవరికి వాళ్ళే. తెలుసో తెలియక ఒకవేళ ఆరంభ దశలో మనం చేసామేమో, వాటి మీద ఇప్పుడైనా మనం క్షమాపణ అడగాలి ఖచ్చితంగా దేవుడిని. ఆ జనాలను వెలగొట్టాను, అందుకనే నువ్వు అలా ఉండొద్దు, యథార్థంగా ఉండు అని దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ఈ మాట. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, చక్కని వాక్య భారాన్ని నా హృదయంలో మీరు పెట్టిన భారాన్ని బట్టి ప్రకటించడానికి చూపిన కృపను బట్టి వందనాలు. బిడ్డలందరూ కూడా శ్రద్ధాశక్తి కలిగి విన్నారు అయ్యా. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిలో కూడా ఎవరైనా ఒకవేళ ఇలాంటి పొరపాట్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారేమో, ప్రతి ఒక్కరిలో కూడా దేవుని భయం పుట్టడానికి సహాయం చేయండి. తెలియక చేశారేమో ప్రభువా, వారు ఒకవేళ క్షమాపణ అడిగితే వారిని క్షమించండి. మరొక్కసారి ఇలాంటి అపరాధం చేయకుండా, పొరపాటు చేయకుండా, ఇలాంటి తప్పులు చేయకుండా అయ్యా స్థిరపరచబడ్డానికి సహాయం చేయండి. ఈ రోజు నీ వాక్యమును బట్టి మా అందరి అడుగులు స్థిరపరచండి. కుడియడము మేము తొలగకూడదు ప్రభువా, ఎవరిని పడితే వాళ్ళని మేము వెదకూడదు, ఎక్కడికి పడితే అక్కడికి మేము వెళ్ళకూడదు. జీవము కలిగిన దేవుని సన్నిధిలోనే మేము మొరపెట్టాలి. అటే కృప భాగ్యం నాకు మాకు అందరికి దయచేయమని ఈ రోజు వెత్తబడిన వాక్యం మా అందరి హృదయాలలో 30 60 100 ఫలించడం సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వరకు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి అనున్న సహవాసం కూడి వచ్చిన బిడ్డలకును, వాక్యముని తమ హృదయాలను సరి చేసుకున్న వారికి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి, సకల కోటి పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.